Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో నేను సండే కాబట్టి March 1st and March 2nd 2 days Hindu analysis. We are covering 2 days in a Hindu analysis today. So March 1st and March 2nd, these 2 days Hindu analysis we are going to cover today. So today we are going to cover a total of 9 articles. So 9 articles మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. So first article, very interesting article. A small piece of RNA copies itself, hinting at how life began. So ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో తనను తాను కాపీ చేసుకుందంట. సో లైఫ్ అనేది ఆర్ఎన్ఏ నుంచే స్టార్ట్ అయ్యింది అనే దానికి ఇది ఒక సిగ్నల్ ఆర్ ఇనిషియేషన్ అంట. సో వీ విల్ సీ హౌ లైఫ్ హ్యాస్ బిగాన్. ఆర్ఎన్ఏకి దానికి లింక్ ఏంటి, వాట్ సైంటిస్ట్ సే వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది చూద్దాం. నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ మిస్సెస్ అండ్ కన్సర్న్స్. సో ఇది జిఎస్ పేపర్ 3 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 రెండింటి లోపల రావచ్చు. ఎందుకంటే పాలిటీ లోపల కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. సో 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దీని యాక్షన్స్ అనేవి సెంటర్ స్టేట్ ఫెడరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ రిలేషన్స్ వాటిని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో దీస్ 2 ఆర్టికల్స్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో 2 ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. మీ అందరికీ తెలిసిందే నా న్యూస్ పేపర్స్ మొత్తం యుఎస్ ఇజ్రాయెల్ లాంచెస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్, తెహరాన్ రిటాలియేట్స్. సో మీ అందరికీ తెలిసిందే యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద లాంచ్ చేశారు. ఖమీనీ ఎవరైతే సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఉన్నారో చనిపోయారు ఈ బ్లాస్ట్లో. ఇరానియన్ మీడియా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో లుక్ ఇన్ టు ఇట్. 9 బోట్స్వానా చీతాస్ రిలీజ్డ్ ఇన్ టు కూనో పార్క్. సో కూనో ఏదైతే ఉందో మెయిన్గా మన ప్రాజెక్ట్ చీతా పార్ట్గా మనం 50 చీతాస్ని తెచ్చుకుందాం అనుకున్నాం కదా ఆఫ్రికా నుంచి. అందులో పాటుగా 9 బోట్స్వానా చీతాస్ని కూనో పార్క్లో తెచ్చాం. 5 సెంటర్ సస్పెండ్స్ రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ యాక్టివిటీస్ బ్యాక్ ద మూవ్. సో రైస్ ఫోర్టిఫికేషన్ ఏదైతే ఉందో మెయిన్గా మన ఇండియా లోపల ఎనీమియా, విటమిన్ B12 వీటితో చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి రైస్ని ఫోర్టిఫై చేసే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసిందంట గవర్నమెంట్. ఎందుకు సస్పెండ్ చేసింది ఏంటి అనేది చూద్దాం. 6 సెంటర్స్ ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ సెల్లింగ్ పిఎస్యూస్ టు ఎర్నింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. సో ఒకప్పుడు ప్రైవేటైజేషన్ ద్వారా ఎక్కువ పిఎస్యూస్ని అమ్మేసేవారు. ఇప్పుడు ఫోకస్ అనేది పిఎస్యూస్ని అమ్మడం నుంచి ఎక్కడికి వచ్చిందంటే వాటిల్నే ప్రాఫిట్స్ లోపలికి పంపించి రెవెన్యూ ఏదైతే ఉందో నాన్ ట్యాక్స్ రెవెన్యూ వాటి ద్వారా సంపాదించుకునే క్యాపబిలిటీ తెచ్చుకుంటుందంట సెంటర్ యొక్క ప్రజెంట్ స్ట్రాటజీ. 7 ఉమెన్ టర్న్ ఇన్ టు వెల్త్ క్రియేటర్స్ వయా బ్యాంక్ మిత్రాస్. సో బ్యాంక్ మిత్రాస్ అంటే ఎవరు? సో దీని ద్వారా ఉమెన్ అనే వాళ్ళు వెల్త్ క్రియేటర్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నారు అనేది చూద్దాం. 8
ఫ్యూమింగ్ ఫ్యూగో. సో ఫ్యూమింగ్ ఫ్యూగో అంటే ఏంటి, దానికి సంబంధించి జిఎస్ పేపర్ 1 సంబంధించి చూద్దాం. అండ్ 9th అండ్ లాస్ట్ ఆర్టికల్, వై కీ టు కోకోనట్ కల్టివేషన్ టుడే సస్టైనబిలిటీ నాట్ ప్రొడక్టివిటీ. సో కోకోనట్ కల్టివేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సస్టైనబిలిటీ ఎందుకు, ప్రొడక్టివిటీ కాదు. సో ఈ 7 ఆర్టికల్స్ అన్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసి ఫస్ట్ 2 ఆర్టికల్స్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేస్తాం. ఐ హ్యావ్ బిన్ ట్రయింగ్ వెరీ వెరీ హార్డ్. మీకు ఏదైతే నెక్స్ట్ ఇయర్ జిఎస్ ప్రిలిమ్స్లో జిఎస్ పేపర్ 1 ఇట్ మై బి ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, రెండిట్ల లోపల వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మన హిందూ అనాలిసిస్ నుంచే రిఫ్లెక్ట్ అవ్వాలి. మ్యాక్సిమం జిఎస్ 1, 2, 3 నుంచి క్వశ్చన్స్ ఏ వస్తాయో మన హిందూ పేపర్ అనాలిసిస్ నుంచే రిఫ్లెక్ట్ అవ్వాలని నేను చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. దాని గురించి నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానంటే నాకే తెలీదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మిమ్మల్ని ఎందుకు ఇది చేయమంటున్నానంటే దీనివల్ల బెనిఫిట్ అనేది మన ఇన్స్టిట్యూట్ కన్నా మెయిన్గా రూరల్ అండ్ పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఈ చిన్న చేసే దానివల్ల రూరల్ అండ్ పూర్ స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రిక్వెస్ట్ మీ అందరికీ నా సైడ్ నుంచి ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, కింద కామెంట్ చేయండి. ఇంకా హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ వీడియోని హైప్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. హైప్ చేయండి, రీచ్ పెరుగుతుంది. సో దానివల్ల ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మనం చేసే చిన్న యాక్షన్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉన్నప్పుడు వై కాంట్ వి డూ. మీ చేతిలోనే ఫోన్ ఉంది, మీరు వీడియో వాచ్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు డూ దట్ స్మాల్ హెల్ప్ అనమాట. సో ఐ కన్సిడర్ యూ ఆల్ గైస్ విల్ డూ దట్. ఎందుకంటే మనందరం కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అనేది మన లోపల ఉంటుంది కాబట్టి మీరు ఇంత బెనిఫిట్ అవుతున్నారు హిందూ అనాలిసిస్ ద్వారా కాబట్టి సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారనేసి నేను అనుకుంటాను అనమాట. Prelims articles. So first dive into the mains article. A small piece of RNA copies itself hinting at how life began. సో ఇక్కడ ఏంటంటున్నాడు, ఆర్ఎన్ఏ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ తెలిస్తే మీకు ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్. సో నార్మల్గా ఏముంటుందంటే స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది అందులో ఉంటుంది సెల్. సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫార్మ్, అందులోపలే లైఫ్ అంతా ఉంటుంది అనమాట. సెల్ లోపల ఏముంటుంది, డిఎన్ఏ. డిఎన్ఏ లోపల ఏముంటుంది, ఎడినైన్, థయామిన్, సైటోసిన్, గ్వానిన్. ఎడినైన్ ఎప్పుడు థయామిన్తో పేరు అవుతుంది, థయామిన్ ఎప్పుడు ఎడినైన్తో పేరు అవుతుంది. సైటోసిన్ ఎప్పుడు గ్వానిన్తో పేరు అవుతుంది, గ్వానిన్ ఎప్పుడు సైటోసిన్తో పేరు అవుతుంది. సో ఇది డిఎన్ఏ అనమాట. ఇది ఒక డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ లా ఉంటుంది. సో దీన్ని ఏమంటాం, డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అంటాం. అదే ఆర్ఎన్ఏకి వచ్చినప్పటికీ ఎడినైన్ యురాసిల్తో పేరు అవుతుంది. ఇక్కడ థయామిన్ బదులు ఏముంటుంది, యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏ లోపల. యురాసిల్ మళ్ళీ ఎడినైన్తో పేరు అవుతుంది. సైటోసిన్ గ్వానిన్తో పేరు అవుతుంది, గ్వానిన్ సైటోసిన్తో పేరు అవుతుంది అనమాట. ఇది ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి డిఫరెన్స్. సో ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అయితే ఇది సింగిల్ హెలిక్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బేస్ పేర్స్లో థయామిన్ ఉంటే డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఏం జరుగుతుందంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కింద చేంజ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. దీన్ని ఏమంటాం, ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ నుంచి అది అందులోకి మారుతుందంటే ప్రోటీన్. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్లేషన్. సో బాడీ లోపల ప్రోటీన్స్ అంత ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో మన డిఎన్ఏ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో ప్రతిదీ కూడా ఎంత లోపలికి మారుతుంది, ప్రోటీన్ లోపలికి మారుతుంది అనమాట. సో ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పుడు ఆర్టికల్ యొక్క మెయిన్ ఎంఫసిస్ ఏంటో చూడండి. ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ కాపీస్, ఆర్ఎన్ఏ తను తాను కాపీ చేసుకుంటుందంట ఇట్ సెల్ఫ్, హింటింగ్ ఎట్ హౌ లైఫ్ బిగాన్. లైఫ్ ఎట్లా బిగాన్ అయ్యిందనే ఒక క్వశ్చన్ మీద ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చూడండి, సైంటిస్ట్ హ్యావ్ రిపోర్టెడ్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ స్మాల్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. సో ఏంటి, మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎలా కూడా అడగవచ్చు, వాట్ ఈస్ QT45? QT45 అంటే మీరు ఏమనుకుంటారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. QT45 అనేది ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్. QT45 అనేది ఏంటి, ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్ క్యాపబుల్ ఆఫ్
కాపీయింగ్ ఇట్ సెల్ఫ్, తనను తాను కాపీ చేసుకుని మళ్ళీ QT45 కింద ఫామ్ అవ్వగలదు. సో నార్మల్గా మనం ఏం చెప్పాం, DNA నుంచి RNA మారుతాం, ట్రాన్స్క్రిప్షన్. RNA నుంచి ప్రోటీన్గా ఉంటుంది, ఇది చైన్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే QT45 అనే RNA తను కాపీ చేసుకుందన్న. దిస్ డిస్కవరీ స్ట్రెంథన్స్ ద RNA వరల్డ్ హైపోథిసిస్. సో ఈ ప్రపంచం అనేది DNAతో స్టార్ట్ అవ్వలేదు, RNAతో స్టార్ట్ అయింది అనే హైపోథిసిస్ ఏమంటాం మనం, RNA వరల్డ్ హైపోథిసిస్. ద ఐడియా దట్ RNA మే హ్యావ్ బిన్ ద ఎర్లియస్ట్ జెనెటిక్ మెటీరియల్ బిఫోర్ DNA. సో అన్నిటికంటే ద మోస్ట్ బేసిక్ జెనెటిక్ మెటీరియల్ ఏమంటున్నారు, DNA కన్నా ముందు RNA ఫామ్ అయిందంట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే QT45 తనను తాను రెప్లికేట్ చేసుకుంది. ఐడియా దట్ RNA మే హ్యావ్ బిన్ ద ఎర్లియస్ట్ జెనెటిక్ మెటీరియల్ బిఫోర్ DNA అండ్ ప్రోటీన్స్. చెప్పాం కదా, DNA నుంచి ఏమవుతుంది RNA నుంచి ప్రోటీన్ evolved. However, while significant, it does not conclusively prove that life began with RNA. సో QT45 అనేది సిగ్నిఫికెంట్, చాలా మంచి బ్రేక్ త్రూ, బట్ ఇదే ఫైనల్ అని చెప్పలేము అనమాట. RNA నుంచే వరల్డ్ స్టార్ట్ అయిందని చెప్పలేము. సో ఎవల్యూషన్ ఆఫ్ RNA వరల్డ్ హైపోథిసిస్, ఈ ప్రపంచం అంతా RNAతో స్టార్ట్ అయింది అనడానికి ఫస్ట్ ఏంటంటే మిల్లర్ ఉరే ఎక్స్పెరిమెంట్ జరిగిందంట. ఎప్పుడు 1953లో. ఆ ఎక్స్పెరిమెంట్లు ఏంటి, కండక్టెడ్ బై స్టాన్లే మిల్లర్ అండ్ హారోల్డ్ ఉరే, డెమాన్స్ట్రేటెడ్ దట్ ఎమినో యాసిడ్స్. సో ఎమినో యాసిడ్స్ ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. మన ఎడినైన్, థయామిన్ అన్నీ అంటాం కదా, వీటిని ఏమంటాం, ఎమినో యాసిడ్స్ అంటాం అనమాట. కుడ్ ఫార్మ్ స్పాంటేనియస్లీ అండర్ ఎర్లీ ఎర్త్ కండిషన్స్. సో వాళ్ళు ఏం చెప్పారు, అవి స్పాంటేనియస్ గా ఫామ్ అయిపోయాయంట. హౌఎవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేటెడ్. ఎమినో యాసిడ్స్ ఎలా ఫామ్ అయ్యో చెప్పారు కానీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చిందో చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే చికెన్ ఎగ్ ప్రాబ్లం. చికెన్ ఎగ్ ప్రాబ్లం అంటే మీ అందరికీ తెలిసింది కదా, ఏది ఫస్ట్, ఎగ్ ఫస్టా చికెన్ ఫస్టా? కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. మీ దృష్టిలో కోడి ముందా గుడ్డు ముందా, కోడి ముందా గుడ్డు ముందా? సో చాలా మంది ఏమంటారు, గుడ్డు లేకుండా కోడి ఎలాగ వస్తుంది అంటారు. నెక్స్ట్ కొంతమంది ఏమంటారు, గుడ్డు లేకుండా కోడి ఎలాగ వస్తుంది అంటారు. సో దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు అనమాట. సో లైఫ్ రిక్వైర్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. లైఫ్కి ఏం కావాలి, ఒక ప్రాణం పుట్టాలంటే ఏం కావాలి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది అందులోకి మారాలి, ట్రాన్స్క్రిప్షన్ ద్వారా చెప్పా కదా, ట్రాన్స్లేషన్ ద్వారా అందులోకి మారుతుంది ప్రోటీన్ ఎంజైమ్స్ లైక్ పాలిమరేస్ టు రెప్లికేట్ ద ఇన్ఫర్మేషన్. సో లైఫ్ అనేది ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్, DNA ఆర్ RNA. అది ప్రోటీన్ లోపలికి మారడాన్ని ఏమంటాం, ట్రాన్స్లేషన్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్ అనుకుంటే ప్రోటీన్ అనేది చికెన్ అనుకుందాం. బట్ DNA రిక్వైర్స్ ప్రోటీన్ టు రెప్లికేట్. సో DNAకి ఏం కావాలంట, తన యొక్క ఇన్ఫర్మేషన్ రెప్లికేట్ చేయడానికి ప్రోటీన్స్ కావాలంట. ప్రోటీన్స్ రిక్వైర్ DNA ఆర్ RNA ఇన్స్ట్రక్షన్స్ టు ఫామ్. ప్రోటీన్స్కి ఏం కావాలి, ప్రోటీన్ ఫామ్ అవ్వాలంటే DNA ఆర్ RNA ఉండాలి. ఎందుకంటే మనం చూసాం DNA నుంచి ఏమవుతుంది, RNA అవుతుంది, RNA నుంచి ఏమవుతుంది, ప్రోటీన్ అవుతుంది. సో మీరు నార్మల్గా చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పేశాడు, ఏమంటున్నాడు, DNA రిక్వైర్స్ ప్రోటీన్ టు రెప్లికేట్. ప్రోటీన్ లేకుండా DNA పని చేయలేదు, తన ఇన్ఫర్మేషన్ అంతా ప్రోటీన్ లోపలికి మారాలి. ప్రోటీన్కి ఏం కావాలి, RNA ఆర్ DNA టు ఫామ్. అదే కదా, దిస్ పారాడాక్స్ లెట్ సైంటిస్ట్ ప్రూవ్ దట్ RNA కుడ్ హ్యావ్ ప్లేడ్ ఏ డ్యూయల్ రోల్. సో ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే DNAకి ప్రోటీన్ కావాలి, ప్రోటీన్కి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు కావాలి. సో ఈ మధ్యలో రోల్ ఎవరు ప్లే చేశారంట, RNA ప్లే చేశారంట. సో దిస్ పారాడాక్స్ లెట్ సైంటిస్ట్ టు ప్రపోజ్ దట్ RNA కుడ్ హ్యావ్ ప్లేడ్ ఏ డ్యూయల్ రోల్ అంటున్నారు, బోత్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ catalyzing కెమికల్ రియాక్షన్స్. ఒకవైపు ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసింది, DNA లాంటి ఇన్ఫర్మేషన్ ని, ఇంకా ప్రోటీన్ ఫామ్ చేయడానికి ఏదైతే కెమికల్ రియాక్షన్స్ కావాలో వాటిని కెటలైజ్ చేసిందంట. నెక్స్ట్ ఏంటి, డిస్కవరీ ఆఫ్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ వాటిని ఏమంటాం, ప్రోటీన్స్. రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా అవి. సైంటిస్ట్ డిస్కవర్ రైబోజైమ్స్. సో రైబోజైమ్స్ అంటే ఏంటి, RNA మాలిక్యూల్స్ క్యాపబుల్ ఆఫ్ క్యాటలైటిక్ ఫంక్షన్స్. సో రైబోజైమ్స్ అంటే ఏంటంటే RNA molecules capable of catalytic functions. RNA molecules that are capable of catalytic functions. This strengthens RNA world hypothesis. సో ఈ ప్రపంచం అంతా RNA world తో స్టార్ట్ అయింది అనడానికి రైబోజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఎందుకంటే RNA molecules capable of catalytic functions ribozymes అనేది కనుక్కున్నారు. However, previous RNA molecules could copy other RNAs, not themselves. సో బట్ ప్రాబ్లం ఏముండిందంటే RNA molecules ఏవైతే ఉన్నాయో అవి అదర్ RNAs ని కాపీ చేయగలిగా కానీ వాటిని కాపీ చేసుకోలేకపోయాయంట. సో వాటిని కాపీ చేసుకోగలిగితేనే కదా లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా కొడుకుని పుట్టించగలిగితేనే నా నుంచి లైఫ్ స్టార్ట్ అయిందని చెప్తాను. సో నేను వేరే వాళ్ళని
తీసుకోగలుగుతున్నాను కానీ నా నుంచి వేరేది ఇవ్వలేకపోతున్నానంటే దెన్ లైఫ్ నా నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. సో అందుకోసమే ఈ QT45 డిస్కవరీ, ఈ QT45 డిస్కవరీ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA. సో డైరెక్ట్గా ప్రిలిమ్స్ లోపల క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, దాన్ని ఏమంటాం QT45. సో QT45 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, అదేంటని అడిగితే మీరేం చెప్పాలి, సెల్ఫ్ రెప్లికేటింగ్, ఫస్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA. వెరీ వెరీ ఇంపార్టెంట్. QT45 అంటే ఏంటి, సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA. సో QT45 is a small RNA molecule 45 న్యూక్లియోటైడ్ లాంగ్ అంట. సో ఇది చిన్న RNA మాలిక్యూల్ 44 న్యూక్లియోటైడ్సే ఉంటాయి. ఇట్ కెన్ కాపీ ఇట్స్ ఓన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, తన యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అది కాపీ చేసుకోగలదు. ఇట్ డస్ నాట్ రిక్వైర్ కాంప్లెక్స్ ప్రోటీన్ ఎంజైమ్స్, వాటికి కాంప్లెక్స్ ప్రోటీన్ ఎంజైమ్స్ అవసరం లేదంట. దిస్ ఈస్ ద ఫస్ట్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ ఆఫ్ RNA క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేషన్. ఎప్పటి వరకు RNA తను తాను రెప్లికేట్ చేసుకున్న ఎవిడెన్స్ లేదంట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవిడెన్స్. సో అందుకోసమే ప్రిలిమ్స్ లోపల కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు QT45. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ QT45 అంటే సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA. సో ఇది దాన్ని తను సెల్ఫ్ రెప్లికేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, స్ట్రెంథెన్స్ RNA వరల్డ్ హైపోథిసిస్. ఈ వరల్డ్ అంతా RNAతో స్టార్ట్ అయ్యింది అని చెప్పి హైపోథిసిస్ని స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. ద డిస్కవరీ సపోర్ట్స్ ద ఐడియా దట్ ఎర్లీ లైఫ్ మే బీన్ సోల్డ్లీ ఆన్ RNA. సో DNA కన్నా ముందు RNA స్టార్ట్ అయింది. RNA కుడ్ స్టోర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. RNA ఎట్లా యాక్ట్ చేసింది, DNA RNA ప్రోటీన్, ఇదేగా చెప్పాం మనం నార్మల్గా. RNA అనేది ఫస్ట్ ఫామ్ అయిపోయి ఏం చేసిందంటే DNA లాగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసింది, ఇంకా ప్రోటీన్ ఫామ్ అవడానికి కావాల్సిన కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాటలైజ్ చేసింది. అదే చెప్పినట్టు చూడండి, RNA కుడ్ డూ బోత్, స్టోర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసింది, క్యాటలైజ్ కెమికల్ రియాక్షన్స్ కూడా క్యాటలైజ్ చేసింది. దిస్ రెడ్యూసెస్ ద డిపెండెన్స్ ఆన్ ప్రోటీన్స్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో దీనివల్ల ఏమైపోయిందంటే ప్రోటీన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లోపల దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా తగ్గించింది అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఇంపర్ఫెక్ట్ రెప్లికేషన్. సో నార్మల్గా మీరు COVID-19లో చూసే ఉంటారు. సో COVID-19 ఎందుకు తీసుకొస్తున్నానంటే COVID-19 కూడా ఒక RNA మాలిక్యూల్. సో COVID-19 డిసీజ్ కూడా ఒక RNA డిసీజ్ అనమాట. RNAతో ప్రాబ్లం ఏంటంటే అది రెప్లికేట్ తను చేసుకున్నప్పుడు ఇవి అయిపోతాయి అనమాట, మెయిన్గా మ్యూటేషన్స్ జరుగుతుంటాయి అనమాట. అదే చెప్తున్నాను చూడండి, ఇంపర్ఫెక్ట్ రెప్లికేషన్. సో COVID-19లో మీరు గామా, బీటా, ఆల్ఫా వేరియంట్స్ చూసారు కదా, అదే. సో QT45 కాపీస్ ఇట్ సెల్ఫ్ విత్ 90 to 95% యాక్యురసీ. సో QT45 ఏదైతే ఉందో రెప్లికేట్ చేసుకుంది, బట్ 90 to 95%. దిస్ ఈస్ క్రూషియల్ బికాస్ ఎర్రర్స్ వల్ల ఏం క్రియేట్ అవుతాయి, వేరియేషన్స్. వాటిని ఏమని చెప్తాం మనం, మ్యూటేషన్స్. వేరియేషన్స్ ఎనేబుల్ న్యాచురల్ సెలెక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనమాట. వేరియేషన్స్ లోపల మన హ్యూమన్స్ లోపల కూడా నియాండర్తల్స్ ఉన్నారు, హోమోసేపియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ నియాండర్తల్స్ స్ట్రాంగర్ అయినా సరే వాళ్ళు ఎందుకు లేకపోయారు, వాళ్ళ మైండ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు. న్యాచురల్ సెలక్షన్ డ్రైవ్స్ ఎవల్యూషన్. సో దానివల్ల ఎవరైతే ప్రెజెంట్ ఉన్న అట్మాస్ఫియర్కి సింక్ అవుతారో వాళ్ళే ముందుకెళ్తారు అనమాట. సో COVID-19లో డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చాయి, బట్ ప్రపంచాన్ని మొత్తాన్ని హడలాడించినవి కొన్నే వేరియేషన్స్. Thus QT45 demonstrates a primitive evolution mechanism. So QT45 అనేది primitive evolutionary mechanism ని చూపించింది. సో ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి ఈ QT45 లేకపోతే ఈ RNA రెప్లికేషన్స్ ఏంటి, ఎక్స్ట్రీమ్లీ స్లో రెప్లికేషన్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్లో రెప్లికేషన్ అంట. ప్రొడ్యూసింగ్ ఫుల్ లెంత్ కాపీ టేక్స్ వీక్స్. సో నార్మల్గా ఫుల్ లెంత్గా కాపీ ప్రొడ్యూస్ చేయడానికి వారాలు పడుతుందంట. ప్రొడ్యూసింగ్ ఏ ఫుల్ లెంత్ కాపీ టేక్స్ వీక్. మోడర్న్ ఎంజైమ్స్ రెప్లికేట్ సిమిలర్ లెంత్స్ ఇన్ సెకండ్స్. సో నార్మల్గా ప్రెజెంట్ ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో, DNA ఇంకా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెప్లికేట్ చేసుకోవడానికి సెకండ్స్లో అవుతుందంట. బట్ ఈ QT45 ఏదైతే ఉందో వీక్స్ తీసుకుంటుందంట. దిస్ రైజెస్ డౌట్ అబౌట్ వెదర్ సచ్ సిస్టమ్స్ కుడ్ సస్టైన్ ఎర్లీ లైఫ్. సో ఏదైతే వరల్డ్ స్టార్టింగ్ లోపల ఎర్లీ లైఫ్ కావాల్సిన కండిషన్స్ ఉన్నాయో వారాలు పడితే అది రెప్లికేట్ చేయగలదా. సెకండ్ ఏంటి, రిక్వైర్స్ స్పెషల్ ల్యాబొరేటరీ కండిషన్స్ అంట. ఈ ఏదైతే QT45 మనం చూసాం సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA అండర్ కంట్రోల్ ల్యాబొరేటరీ కండిషన్స్ అంట. అది ఇష్టం వచ్చినట్టు అట్మాస్ఫియర్ కండిషన్స్ లోపల చేసుకోలేకపోయింది రెప్లికేషన్. ఎక్కడ జరిగింది, కంట్రోల్ ల్యాబొరేటరీ కండిషన్స్ లోపల రెప్లికేషన్ జరిగిందంట. ఎర్లీ ఎర్త్ కండిషన్స్ మే నాట్ హ్యావ్ బీన్ ఐడెంటికల్. అంతే కదా, ఇప్పుడున్న ఏదైతే ల్యాబొరేటరీ కండిషన్స్ ఉంటాయో అప్పుడు ఎక్కడున్నాయి, ల్యాబ్స్ ఎక్కడున్నాయి. సో అప్పుడు బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంది. డస్ నాట్ ప్రూవ్ RNA వాజ్ ఫస్ట్.
ఇప్పుడు ఈ QT45 ద్వారా మనం RNA ఫస్ట్ పుట్టిందని చెప్పలేం అనమాట. ద డిస్కవరీ షోస్ దట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA ఇస్ పాసిబుల్. ఇది ఓన్లీ ఒకటే చెప్పింది, సెల్ఫ్ రెప్లికేటింగ్ RNA తనను తాను రెప్లికేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇట్ డస్ నాట్ ప్రూవ్ దట్ లైఫ్ బిగన్ యాక్చువల్లీ విత్ దిస్ వే. సో లైఫ్ అనేది డిఎన్ఏతో కాదు, ఓన్లీ RNAతో స్టార్ట్ అయింది అనడానికి ప్రూఫ్స్ అనేవి లేవు. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, మెటబాలిజం ఫస్ట్ మోడల్స్ రిమైన్ విజిబుల్. సో డిఎన్ఏ కన్నా సరే డాడీ, సో మెటబాలిజం ఫస్ట్ మోడల్స్ కూడా వచ్చాయి. స్ట్రక్చరల్ సింప్లిసిటీ ఇష్యూస్ ఏంటి? ఎర్లియర్ RNA enzymes were large and structurally complex, making self-replication difficult. So QT45 solves this partially, but it's still far from complete life-like system. So ఏవైతే RNA మాలిక్యూల్స్ ఉంటాయో బాగా కాంప్లెక్స్ ఉంటాయి. ఈ QT45 అనేది జస్ట్ 45 చైన్ లాంగ్ అనమాట, పెద్ద లాంగెస్ట్ చైన్ కాదు. అదే వారాలు పడుతుంది తను రెప్లికేట్ చేసుకోవడానికి. సో ఇంకా దీని గురించి తెలియాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వే ఫార్వర్డ్ ఏంటి? ఇంప్రూవ్డ్ రెప్లికేషన్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ల్యాబొరేటరీ మోడల్స్. సో మెయిన్గా మన DNA వ్యాక్సిన్స్, RNA వ్యాక్సిన్స్ ఉంటాయి. సో DNA వ్యాక్సిన్స్తో పోలిస్తే RNA వ్యాక్సిన్స్ బెస్ట్ అనమాట, ఎందుకంటే కొంచెం హై టెంపరేచర్స్లో కూడా బతకగలవు. ఆ టెంపరేచర్స్లో వ్యాక్సిన్ సర్వైవ్ అవ్వగలవు అనమాట, అంటే పాడవవు. సో రెప్లికేషన్ స్పీడ్, ఎఫిషియన్సీ పెంచాలి. సిమ్యులేట్ మోర్ రియలిస్టిక్ ఎర్లీ ఎన్వైర్మెంటల్ కండిషన్స్. సో స్ట్రిక్ట్ ల్యాబొరేటరీ కండిషన్స్ కాకుండా ఎర్లీ ఎర్త్ ఎన్వైర్మెంట్లో ఆ టెంపరేచర్స్ని వాటిల్లో పెట్టి జరుగుతుందో లేదో చూడాలి. ఎక్స్ప్లోర్ హైబ్రిడ్ హైపోథిసిస్. సో RNA మినరల్ సర్వీసెస్ ప్లస్ ప్రోటో మెటబాలిజం, ఇలాంటి హైపోథిసిస్ ఏదైనా ఒకటి ఉంటే సజెస్ట్ చేయండి. బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ టు అండర్స్టాండ్ ద ట్రాన్సిషన్ టు సెల్యులార్ లైఫ్. సో కెమిస్ట్రీకి బయాలజీకి మధ్య బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పోర్చండి త్రూ RNA మినరల్ సర్ఫేస్ అండ్ ప్రోటో మెటబాలిజం హైపోథిసిస్ అనమాట. చేస్తే దీని ఎలా సెల్యులార్ లైఫ్ లోపలికి వచ్చాం, సెల్ బేస్డ్ లైఫ్. సో ఇప్పుడు ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, ఇవన్నీ కూడా మీరు చదువుతున్నారు కదా, ఈ లైఫ్ లోపలికి రావడానికి ప్రెడిసిసర్స్ ఇవన్నీ అనమాట. సో కెమిస్ట్రీకి బయాలజీకి మధ్య ఏదైతే డిఫరెన్స్, ఆ గ్యాప్ ఉందో దాన్ని మీరు బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాడు అనమాట. సో నన్ను అడిగితే ప్రిలిమ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా బేసిక్స్ కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను ఈ ఆర్టికల్ ద్వారా. మీరు అందరూ కూడా ఈ సెషన్ని యూటిలైజ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను అనమాట. సో ద QT45 RNA డిస్కవరీ మేక్స్ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ రీసెర్చ్. సో లైఫ్ రీసెర్చ్ లోపల ఇది ఒక మైల్ స్టోన్ కింద ఉంటుంది. ఇట్ డెమాన్స్ట్రేట్ ద స్మాల్ RNA మాలిక్యూల్ కెన్ రెప్లికేట్ ఇట్ సెల్ఫ్. సో స్మాల్ RNA మాలిక్యూల్ తను రెప్లికేట్ చేసుకోగలుగుతుంది. సపోర్ట్ వరల్డ్ హైపోథిసిస్. హౌఎవర్ ఇట్ డస్ నాట్ సెటిల్ ద డిబేట్ ఆన్ హౌ లైఫ్ బిగన్. ఇన్స్టెడ్ ద నారో ద గ్యాప్స్ బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్పదు, కానీ కెమిస్ట్రీకి బయాలజీకి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. UPSC క్వశ్చన్: Origin of life research seeks to bridge the gap between chemistry and biology. In this context, critically evaluate the role of RNA in early evolution, highlighting recent experimental developments and their limitations. ఇలాంటి క్వశ్చన్ ఒకటి SNTలో పడ్డది అనుకోండి, మీ అందరికీ మైండ్ పాడవకపోతే ఆ రోజు నా పేరు పతివాడి మనిషే కాదు. ఎందుకంటే ఇందులో సగం పదాలే మీకు అర్థం కాదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దొరికిపోతాం. అందుకోసమే ఎవరైతే కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో, మనీష్ సార్ అనాలిసిస్ ఫాలో అవుతారో, మీలాంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. మీరు మంచిగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంది. మీ నాలెడ్జ్ ఎరీనాస్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యూ గైస్ గోయింగ్ టు బికమ్ ర్యాంకర్స్. ఎందుకంటే నా నాలెడ్జ్ అంతా మీరు తీసుకుంటున్నారు. సో మీరందరూ కూడా ర్యాంకర్స్ అవుతారు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఆఫీసర్ రైట్ నౌ. సో నా స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల, నేను ఫోకస్ చేసే ఏరియాస్ ఫోకస్ చేయడం వల్ల మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, 16th Finance Commission Misses and Concerns. So ఎవరు రాశారు ఆర్టికల్? C. Rangarajan, former governor of RBI, and D.K. Srivastava. సో 16th Finance Commission లోపల ఉండే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ అవర్ ఆర్టికల్. The article critically evaluates. సో critically evaluates అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండింటిని కూడా చూస్తుంది. The recommendations of 16th Finance Commission. So first, 16th Finance Commission chairman avaru? Aravind Panagiriya. So na question ఏంటంటే 10th, 11th, 12th, 13th, 14th, 15th ఈ అన్ని ఫినాన్స్ కమిషన్స్ యొక్క చైర్మన్స్ని కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. గ్రూప్ 1 లోపల
2 years నేను ప్రిలిమ్స్ రాశాను, 2 times గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల డైరెక్ట్ మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇదే అడిగాడు. ఫినాన్స్ కమిషన్ చైర్మన్స్ ఇచ్చేసి మ్యాచింగ్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీ క్వశ్చన్స్ వదులుకోకూడదు. సో మీరందరూ కూడా తెలివైన వాళ్ళు, నాకు తెలుసు మీరందరూ కూడా టాపర్స్. బట్ టాపర్ అనేవాడు ఓన్లీ హార్డ్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడు, ఈజీ ఏరియాస్ మీద కూడా ఫోకస్ చేస్తాడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లోపల మెన్షన్ చేయండి 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ పేరు చెప్పేసి అరవింద్ పానంగిరియా, 10th నుంచి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్స్ గురించి మాట్లాడండి. ఇన్ కంపారిజన్ విత్ ఎర్లియర్ ఫినాన్స్ కమిషన్స్, మెయిన్గా 14th and 15th ఫినాన్స్ కమిషన్స్తో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో చేశారనమాట. ఇట్ ఎగ్జామిన్స్ బోత్ వెర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజాంటల్ డెవల్యూషన్. సో ఇక్కడ టర్మ్స్ యూస్ చేశాడు, ఇక్కడ 2 టర్మ్స్ యూస్ చేశాడు. ఏంటన్నాడు? వెర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజాంటల్ డెవల్యూషన్. సో వెర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్కి ఏమీ డిఫరెన్స్ లేదు. వీఆర్ లివింగ్ ఇన్ అ ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ కంట్రీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. రెండింటికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. 7th షెడ్యూల్ మీ అందరికీ తెలిసిందే. సెంటర్కి టాక్సేషన్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి, స్టేట్స్కి ట్యాక్సేషన్ పవర్స్ తక్కువ ఉన్నాయి. సో మన కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే సెంటర్ నుంచి ఏవైతే డబ్బులు వస్తాయో అవి స్టేట్స్కి షేర్ చేసే విధంగా చేసామన్నమాట. సో సెంటర్ నుంచి స్టేట్స్కి ఏదైతే డబ్బులు వెళ్తాయో దాన్ని వెర్టికల్ డెవల్యూషన్ అంటాం. సో సెంటర్ నుంచి స్టేట్స్కి డబ్బులు ఏవైతే వెళ్తాయో దాన్ని వెర్టికల్ డెవల్యూషన్ అంటారు. స్టేట్స్ మధ్య డబ్బులు పంచేదాన్ని ఏమంటామంటే హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. స్టేట్స్లో డబ్బులు షేర్ చేసేదాన్ని ఏమంటాం? హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. సో సెంటర్ నుంచి స్టేట్స్కి డివైడ్ అయ్యేదాన్ని ఏమంటాం? వెర్టికల్ డెవల్యూషన్స్ అంటాం అనమాట. సో ఆ రెండు కూడా రికమెండేషన్స్ ఎవరు చేస్తారు? ఫినాన్స్ కమిషన్. హైలైటింగ్ స్ట్రక్చరల్ కన్సర్న్స్, ఫార్ములా చేంజెస్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఫిస్కల్ ఫెడరలిజం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయంట? స్ట్రక్చరల్ కన్సర్న్స్ ఉన్నాయంట, ఫార్ములాల్లో కొన్ని చేంజ్ చేశారంట, ఇంప్లికేషన్స్ ఏంటంట. సో అబౌట్ ఫినాన్స్ కమిషన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో, వాట్ ఈస్ ఫినాన్స్ కమిషన్? So the Finance Commission is a constitutional body under Article 280 of Indian Constitution. మనందరికీ బాగా తెలియాల్సిన విషయం ఇది. సో ఫినాన్స్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280. సో ఫినాన్స్ కమిషన్లో చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు? అతన్ని ప్రెసిడెంట్. సో ఫినాన్స్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280 టు ఎన్ష్యూర్ ఫిస్కల్ ఫెడరలిజం బై రికమెండింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో ఇక్కడ మీరు అందరూ ఒక పదాన్ని బాగా చూడాలి, రికమెండింగ్. ఇది ఓన్లీ రికమెండ్ చేయగలదు, ఆ రికమెండేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 5 years ఒకసారి కాన్స్టిట్యూట్ చేస్తారు. కంపోజిషన్ ఎంతమంది ఉంటారని చెప్పాను? ఒక చైర్మన్, 4 అదర్ మెంబర్స్. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసారు, ఎక్స్పర్ట్ ఇన్ ఫినాన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్ అనేవి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఫినాన్స్ కమిషన్ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్స్ విల్ బి డిసైడెడ్ బై ది పార్లమెంట్. సో క్వాలిఫికేషన్స్ విల్ బి డిసైడెడ్ బై ది పార్లమెంట్ అనమాట. క్వాలిఫికేషన్స్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఏంటి? ఫస్ట్ వెర్టికల్ డెవల్యూషన్. సో నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ యూనియన్ అండ్ స్టేట్స్. వెర్టికల్ అంటే చెప్పే కదా, సెంటర్కి స్టేట్స్కి మధ్య డబ్బులు పంచేదాన్ని ఏమంటాం? వెర్టికల్ డెవల్యూషన్. సో రికమెండ్స్ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్. నెక్స్ట్ ఏంటి? హారిజాంటల్ డెవల్యూషన్. హారిజాంటల్ అంటే స్టేట్స్కి మధ్య డబ్బులు పంచడాన్ని ఏమంటాం? హారిజాంటల్. డిసైడ్స్ క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ అమాంగ్ స్టేట్స్ మధ్య డబ్బులు పంచడానికి హారిజాంటల్ డెవల్యూషన్ చెప్తుంది. థర్డ్, taxes covered, income tax, GST and other central tax forming part of divisible pool. సో ఈ డివిజిబుల్ పార్ట్ లో ఏమేమి పార్ట్ చెప్తున్నాం? అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో మనకి రెండు కైండ్స్ ఆఫ్ గ్రాంట్స్ ఉంటాయి. 275 లో గ్రాంట్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ లో 282 లో ఉంటాయి. 275 గ్రాంట్స్ స్టాట్యుటరీ గ్రాంట్స్ అంటాం. ఆ స్టాట్యుటరీ గ్రాంట్స్ అనేవి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇస్తాం అనమాట. సో రికమెండ్స్ గ్రాంట్స్ టు రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్. అండ్ 282 గ్రాంట్స్ అనేవి డిస్క్రిషనరీ గ్రాంట్స్ అనమాట. వాటికి ఫినాన్స్ కమిషన్ కి సంబంధం లేదు. సో ఫినాన్స్ కమిషన్ మెయిన్ గా 275 కింద గ్రాంట్స్ చూసుకుంటుంది. అండ్ లోకల్ బాడీస్. సో నార్మల్గా లోకల్ బాడీస్, పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫినాన్సెస్ని స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఫిస్కల్ డిసిప్లిన్, అడ్వైసెస్ ఆన్ ఎక్స్పెండిచర్ కంట్రోల్, డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫిస్కల్ రిఫార్మ్స్. సో మెయిన్గా ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంచాలి, ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెట్ ఏంటి,
బారోయింగ్స్. సో బారోయింగ్స్ ఎంత ఉండాలి, డెప్త్ ఎంత ఉండాలి. సో ప్రతి దాని మీద కూడా ఏమిస్తుంది, ఫిజికల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సెంట్రల్ స్టేట్స్ అనేవి ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అడ్వైజరీ రోల్. ఇది ఏం చెప్పినా సరే అంతా కూడా ఒక అడ్వైజరీ రోలే, ఏది కూడా బైండింగ్ కాదు. ఎగ్జామిన్స్ ఎనీ ఫినాన్షియల్ మ్యాటర్ రిఫర్డ్ బై ది ప్రెసిడెంట్. ఇవి కాకుండా ఏదైనా మ్యాటర్ని ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తే దాన్ని చూసుకుంటుంది అనమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్. సో ఫస్ట్ వెర్టికల్ డెవల్యూషన్. వెర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్ నుంచి ఎంత డబ్బులు స్టేట్స్కి వెళ్ళాలి, దాన్ని ఏమంటాం వెర్టికల్ డెవల్యూషన్. సో పాజిటివ్ కంటిన్యూటీ ఏంటి, ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డివిజిబుల్ పూల్. సో మీ అందరికీ తెలిసిందంటే 14, 15, 16. 14లో 42% రికమెండ్ చేశారు, 15లో 41, 16 కూడా 41 ఉంచిందనమాట. మీరు అనుకోవచ్చు 14 నుంచి 15కి 16కి ఎందుకు తగ్గిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూటీ అయిపోయింది అనమాట. సో అందుకోసం 1% అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తాం. ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డివిజిబుల్ పూల్ వాజ్ రేజ్డ్ ఫ్రమ్ 32 to 42% బై 14th ఫైనాన్స్ కమిషన్. సో 14th ఫైనాన్స్ కమిషన్ లో 42 నింది, లేటర్ రెడ్యూస్డ్ టు 41 15th ఫైనాన్స్ కమిషన్ డ్యూ టు జమ్మూ అండ్ కాశ్మీర్. చెప్పా కదా, 16th ఫైనాన్స్ కమిషన్ కూడా రిటైన్ అంత 41% షేర్. సో గివింగ్ ఇట్ సెమీ పర్మనెంట్ క్యారెక్టర్. బట్ కన్సర్న్స్ రైజ్డ్ ఏంటంటే సెస్ సర్చార్జెస్. ఇది మెయిన్ ఇష్యూ అనమాట. ఇప్పుడు కూడా స్టేట్స్ ఒకటే అడుగుతున్నాయి అనమాట, సెస్ సర్చార్జ్ ఆర్ నాట్ షేర్డ్ విత్ స్టేట్స్. సో మన యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్ని షేర్ చేస్తుంది, కానీ ఏం షేర్ చేయట్లేదు, సెస్ సర్చార్జ్. స్టేట్స్ ఏం చెప్తున్నాయంటే యూనియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాటి మీద ట్యాక్స్లు తగ్గించుకొని సెస్ సర్చార్జ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే కింద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెస్ అండ్ సర్చార్జ్, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. దీస్ ఆర్ నాట్ షేరబుల్ విత్ ద స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, సెస్ సర్చార్జ్ అని స్టేట్స్ తో షేర్ చేయలేము. ద సెంటర్ ఇంక్రీజింగ్లీ రిలైడ్ ఆన్ దెమ్ ఆఫ్టర్ 42% డెవల్యూషన్. సో ఎప్పటి నుంచి అయితే 14th ఫైనాన్స్ కమిషన్ 42% డెవల్యూషన్ అంటుందో అప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాటిని తగ్గించేసి సెస్ సర్చార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ did not strongly 16th finance commission did not strongly recommend limiting them for ensuring they remain time bound. సో టైం బౌండ్ ఉండడానికి అవి చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, గ్రాండ్ బార్గెయిన్ అప్రోచ్ సజెస్టెడ్ మర్జింగ్ కేసెస్ విత్ రెగ్యులర్ ట్యాక్సెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ స్లైట్లీ స్మాల్ డివిజిబుల్ షేర్ అనమాట. సో స్మాల్ డివిజిబుల్ షేర్ ఇచ్చే బదులు అన్ని కలిపమని చెప్పింది అనమాట. దిస్ డైల్యూట్స్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండర్ ఆర్టికల్ 270 and 280. ఇది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్. సో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అంటే నార్మల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీట్స్ తీస్తే ఆ డిఫరెన్స్ ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం అనమాట. స్టేట్స్కి నార్మల్గా గ్రాంట్ ఇస్తుంది, ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. 16th ఫినాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ని డిస్కంటిన్యూ చేసింది. నో స్టేట్ ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ రికమెండెడ్. సో చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ నేను ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. 16th ఫినాన్స్ కమిషన్ అనేది సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వలేదు, ఇంకా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ కూడా సజెస్ట్ చేయలేదు. దిస్ రెడ్యూసెస్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ అడ్రసింగ్ స్పెసిఫిక్ ఫిజికల్ స్ట్రెస్. సో ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్కి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తాయి అనమాట. సో ట్రెండ్ అనాలిసిస్ ఏంటి, ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్స్ టు ద స్టేట్స్. ఎఫెక్టివ్ అంటే ఏంటి, సెస్ సర్చార్జెస్ అన్ని కలుపుకున్న తర్వాత యూనియన్ గవర్నమెంట్ డబ్బులు వేసుకుంటే ఎఫెక్టివ్గా ఎంత పంపిస్తుంది స్టేట్స్ కంటే. 11th వరకు 27 to 28% ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ అయ్యేదంట. 14th ఫైనాన్స్ కమిషన్లో 35% అయిందంట. 15th ఫైనాన్స్ కమిషన్లో 34% ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ అయింది. 26-27 ఫస్ట్ ఇయర్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ 32.7% అయిందంట. సో చెప్పడానికి వీళ్ళు 41% వెర్టికల్ డెవల్యూషన్ చూపిస్తున్నారు, బట్ ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట, మెయిన్లీ బికాస్ ఆఫ్ సెస్ అండ్ సర్చార్జ్. ఇంకా ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఆపేశారు, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఆపేశారు. సో ఇప్పుడు ఎఫెక్టివ్ గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో 32% దిగిపోయిందంట. డిస్పైట్ హెడ్లైన్ డెవల్యూషన్ ఆఫ్ 41%, ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ షో మోడరేషన్. సో ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్స్ అనేవి 41% ఉండట్లేదు, ఓన్లీ 32%కి దిగిపోయింది. నెక్స్ట్, హారిజాంటల్ డైమెన్షన్. సో హారిజాంటల్ డైమెన్షన్. సో న్యూ క్రైటీరియన్ ఏంటి, ద 16th ఫైనాన్స్ కమిషన్ ఇంట్రడ్యూస్డ్ కంట్రిబ్యూషన్ క్రైటీరియన్ మెజర్డ్ వయ్యా. సో 16th ఫైనాన్స్ కమిషన్ ఏంటి, కంట్రిబ్యూషన్ క్రైటీరియన్ అంట. స్టేట్స్ షేర్ ఇన్ జిఎస్డిపి. సో 16th ఫైనాన్స్ కమిషన్ ఏంటి, కంట్రిబ్యూషన్ క్రైటీరియా అంట, స్టేట్ షేర్ ఇన్ జిఎస్డిపి బట్టి ఇచ్చారంట.
సో కాంట్రడిక్టరీ యూజ్ ఆఫ్ జిఎస్డిపి. సో జిఎస్డిపిని వారు బాగా యూజ్ చేయలేదంట. క్రైటీరియన్ ఏంటి? ఇన్కమ్ డిస్టెన్స్ కి లో షేర్ ఇచ్చారంట. కంట్రిబ్యూషన్ ఎవరికైతే హై జిఎస్డిపి ఉందో వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంట. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోయాయి. యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయాయి. ఏవైతే కంట్రిబ్యూషన్ హైయెస్ట్ స్టేట్ జిఎస్డిపి వచ్చిందో వాటికి తక్కువ వచ్చాయి అనమాట. ద కమిషన్ ఫైనల్లీ యూజ్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎస్డిపి, నాట్ జిఎస్డిపి డైరెక్ట్లీ. సో హౌఎవర్ కమిషన్ ఏమంటే ఫైనల్గా ఏంటంటే జిఎస్డిపి వాళ్ళు డబ్బులు ఇస్తే ఏవైతే స్టేట్స్ తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాయో వాళ్ళు దొరికిపోతారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎస్డిపి వాడారంట. డ్రాప్ ట్యాక్స్ అఫర్ట్ అండ్ ఫిజికల్ డిసిప్లిన్. 15th ఫినాన్స్ కమిషన్ లోపల ట్యాక్స్ అఫర్ట్ ఫిజికల్ డిసిప్లిన్ క్రైటీరియా ఉంది, అది ఆపేశారంట. ఇంకా స్ట్రక్చరల్ కన్సర్న్ ఏంటంటే జిఎస్డిపి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? జిఎస్డిపి అనేది మార్కెట్ ఫోర్సెస్ ని చూపిస్తుంది, క్యాపిటల్ అక్యుములేషన్, ఇన్ఈక్వాలిటీస్ ని బాగా చూపించదు జిఎస్డిపి అనేది. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ కూడా బాగా ఇబ్బంది ఉంటుంది అనమాట. హెన్స్ రివార్డింగ్ హయ్యర్ జిఎస్డిపి. సో ఏ స్టేట్స్ కి అయితే హయ్యర్ జిఎస్డిపి ఉందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తే ప్రాబ్లం ఏంటి? రీఇన్ఫోర్సెస్ రీజనల్ డిస్పారిటీస్. సో యూపీ, బీహార్ లాంటి వాటికి తక్కువ జిఎస్డిపి ఉంటే వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. వీకెన్స్ ఈక్వలైజేషన్ ఆబ్జెక్టివ్. మెయిన్ గా ఈక్వల్ స్టేట్స్ ని ఈక్వల్ చేయడంలో కష్టమైపోద్ది అనమాట. లూసెస్ అండ్ గెయిన్స్. ఎవరు లూజ్ అయ్యారు, ఎవరు గెయిన్ అయ్యారు? లూజెస్ అండ్ గెయిన్స్. విచ్ స్టేట్స్ ఆర్ ఎఫెక్టెడ్? సో మేజర్ లూజింగ్ స్టేట్స్ ఎవరెవరు? ఎంపీ, యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్. సో చూడండి, ఏవైతే స్టేట్స్ పూరర్ స్టేట్స్ ఉంటాయి వాటికి జిఎస్డిపి తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా దొరికిపోయారంట. ఎంపీ, యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, రాజస్థాన్ వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. అదర్ లూజింగ్ స్టేట్స్ ఎవరెవరు? అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ వీళ్ళందరూ కూడా బాగా లూజ్ అయ్యారంట. సో మెయిన్గా ఏంటి? బిమారు టైప్ స్టేట్స్ అనమాట. బిమారు అంటే బీహార్ ఈ అన్ని స్టేట్స్ ఏమంటాం? బిమారు టైప్ స్టేట్స్ అంటాం. మేడం చెప్పండి. మేము ఒక్క 5 minutes చేస్తాను, హిందీ అనాలిసిస్ రికార్డ్ చేస్తాను. ఓకే. మెయిన్ ఏంటి? బిమారు టైప్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్మాల్ స్టేట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయాయి అనమాట. కన్సర్న్స్ ఏంటి? రిచర్ స్టేట్స్ గెయిన్ అవుతాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? రిచర్ స్టేట్స్ గెయిన్ అవుతాయి, బట్ ఈక్వలైజేషన్ మ్యాండేట్ వీకెన్స్ అనమాట. మెయిన్గా రిచర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో మహారాష్ట్ర, గుజరాత్ ఇవి గెయిన్ అవుతాయి. నార్మేటివ్లీ డిటర్మైన్ రెవెన్యూ గ్యాప్ గ్రాంట్స్ కుడ్ ఆఫ్సెట్ లాసెస్. సో నార్మల్గా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి హెల్ప్ చేసేవి. ఈ ఇయర్తో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఆపేశారు. ఆర్టికల్ 275 అలౌస్ గ్రాంట్ ఫర్ సెక్టర్ స్పెసిఫిక్ నీడ్స్. సో అవి కూడా ఈ సంవత్సరం ఆపేశారు అనమాట. సో ఈక్వలైజేషన్ గ్రాంట్స్ స్టిల్ హ్యావ్ కంటిన్యూషనల్ రిలవెన్స్. సో ఇప్పుడు వీటికి మారాం కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అన్ని కూడా కంటిన్యూ చేయాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిబేట్ ఏంటి? ఫెడరల్ బ్యాలెన్స్. ఫినాన్స్ కమిషన్ ఇస్ సెంట్రల్ టు కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఫినాన్స్ కమిషన్ కనుక తన యొక్క రికమెండేషన్స్ ని కరెక్ట్ గా ఇవ్వకపోతే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండదు. నెక్స్ట్ ఈక్విటీ వర్సెస్ ఎఫిషియన్సీ డిబేట్. షుడ్ రిచర్ స్టేట్స్ బి రివార్డెడ్? అవసరమా? షుడ్ రిచర్ స్టేట్స్ బి రివార్డెడ్? ఎందుకంటే పూరర్ స్టేట్స్, రిచర్ స్టేట్స్ ఏమంటాయంటే మేము కష్టపడుతున్నాం మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వని అంటారు. పూరర్ స్టేట్స్ ఏమంటున్నారు? మా దగ్గర రిసోర్సెస్ లేవు మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వని అంటారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 270, 275 and 280 దాని ప్రకారం ఏ స్టేట్స్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్. ఇండియాస్ ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ రిమైన్ షార్ప్ అనమాట. సో ఛాలెంజెస్ ఐడెంటిఫైడ్ ఏంటి? గ్రోయింగ్ రెసిలియన్స్ ఆన్ సెస్ అండ్ సర్చార్జ్. ఎక్కువగా చెప్పే కదా సెస్ సర్చార్జ్ మీద తగ్గిపోవడం వల్ల ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. డైల్యూషన్ ఆఫ్ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్. స్మాలర్ స్టేట్స్ దొరికిపోతున్నాయి. డిఫికల్టీ ఇన్ ఆబ్జెక్టివ్లీ ఎస్టిమేటింగ్ రెవెన్యూ గ్యాప్స్. సో మెయిన్గా రెవెన్యూ గ్యాప్స్ అనేవి ఎస్టిమేట్ చేయడం కష్టమైపోతుంది. పొలిటికల్ ఎకనామిక్ టెన్షన్స్ బిట్వీన్ రిచర్ అండ్ పూరర్ స్టేట్స్. సో చెప్పే కదా రిచర్ స్టేట్స్ కి పూరర్ స్టేట్స్ కి డబ్బులు ఇస్తుంటే నచ్చట్లేదు, ఎందుకు? వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. పూరర్ స్టేట్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మా దగ్గర రిసోర్సెస్ లే, మాకు డబ్బులు ఇవ్వమని. బ్యాలెన్సింగ్ ఫిజికల్ ప్రూడెన్స్ విత్ డెవలప్మెంటల్ నీడ్స్. సో అన్ని కూడా ఇప్పుడు ఛాలెంజెస్ అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి? రేషనలైజ్ సెస్ అండ్ సర్చార్జెస్, మేక్ దమ్ సన్సెట్ బేస్డ్. సన్సెట్ అంటే కొంతకాలం తర్వాత అది ఆగిపోవాలన్నమాట, కంటిన్యూస్ గా వాటిని కంటిన్యూ చేయడానికి లేదు. మెర్జ్ విత్ షేరబుల్ ట్యాక్సెస్, అది తీసుకొచ్చి షేరబుల్ ట్యాక్సెస్ లో కలిపేయండి. నెక్స్ట్ రీస్టోర్ ఈక్వలైజేషన్ ఫోర్సెస్. ఏంటంటే అవి స్ట్రాంగ్ ఇన్కమ్ డిస్టెన్స్ వెయిటేజ్, నార్మేటివ్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. ఈ రెండిట్లు ఏమంటామంటే ఈక్వలైజేషన్ ఫోకస్ అంటాం అనమాట. ఆ రెండిట్లు మళ్ళీ కలపండి. ఇన్కమ్ డిస్టెన్స్ వెయిటేజ్ పెంచండి, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కూడా పెంచండి.
Next, incentivize fiscal responsibility. Reintroduce fiscal discipline criterion. Reward tax effort without distorting equalization. So tax effort చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వండి. సో ట్రాన్స్పరెంట్ ఫార్ములా డిజైన్. సో ఫార్ములా డిజైన్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అవాయిడ్ కాంట్రడిక్టరీ ఇండికేటర్స్. సో ఏవైతే ఇండికేటర్స్ ఇబ్బంది పెడుతున్నాయో, ఎక్కువ ప్రాబ్లమ్స్ దారి తీస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయండి. క్లియర్లీ జస్టిఫై యూజ్ ఆఫ్ స్క్వేర్ రూట్ జిఎస్డిపి. సో స్క్వేర్ రూట్ జిఎస్డిపి ఎందుకు యూజ్ చేస్తారో దాన్ని జస్టిఫై చేయండి. స్ట్రెంగ్తన్ 275 గ్రాంట్స్. సో ఆర్టికల్ 275 కింద చెప్పే కదా స్టాట్యుటరీ గ్రాంట్స్ ని, వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, రీజనల్ disparities. So conclusion. So 16th Finance Commission continues to broad framework of fiscal devolution but appears to dilute the equalization objective that lies at the heart of fiscal federalism. So మెయిన్ గా ఈక్వలైజేషన్ చేయడంలో ఇబ్బంది అయిందనమాట. వైల్ వెర్టికల్ ట్రాన్స్ఫర్స్ రిమైన్ రిలేటివ్లీ రోబస్ట్ కంపేర్ టు 14th ఫినాన్స్ కమిషన్ లెవెల్స్, హారిజాంటల్ ఫార్ములా చేంజెస్ రిస్క్స్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ డిస్పారిటీస్. సో ఫినాన్స్ కమిషన్ అనేది ఏం చేయాలి? ఈక్విటీని, ఎఫిషియన్సీని, ఫెడరల్ హార్మోనీని బ్యాలెన్స్ చేయాలి. So moving forward, restoring the primacy of equalization while rationalizing cess and strengthening fiscal incentives will be essential to preserving the constitutional spirit of cooperative federalism. So cooperative federalism ఉండాలంటే సెస్ సర్చార్జ్ మెయిన్ గా సన్సెట్ క్లాజ్ పెట్టేసి షేరబుల్ ట్యాక్సెస్ లో కలపాలి. నెక్స్ట్ ఈక్వలైజేషన్ ఫోర్సెస్ అంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, స్టాట్యుటరీ గ్రాంట్స్ వాటిని పెంచాలన్నమాట. అది మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోపల ఉండాలి. మెయిన్స్ క్వశ్చన్, discuss the role of finance commission in strengthening the fiscal federalism in India. In the context, analyze the key issues in vertical and horizontal devolution of resources. Main key issues ఏంటి? సెస్ అండ్ సర్చార్జ్ ఇష్యూస్, ఈక్వలైజేషన్ ఫోకస్ ఏదైతే ఉన్నాయో, 275 బేస్డ్ గ్రాంట్స్, ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా మెన్షన్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో మీ అందరికీ తెలిసిందే యుఎస్ ఇజ్రాయెల్ కలిపి లాంచెస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్, తెహరాన్ రిటాలియేట్స్. సో మీ అందరికీ తెలిసిందే యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇజ్రాయెల్ మన ఇరాన్ మీద అటాక్స్ లాంచ్ చేశారు నిన్న. ఇంకా కామినీ, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో కామినీ చనిపోయారు నిన్న. అతనితో పాటు అతని కూతురు, అతని సన్నిలో అందరూ చనిపోయారు అనమాట. సో ఈ పర్స్పెక్టివ్ లో ఇరాన్ బేస్డ్, లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. సో మనం ఆ పర్స్పెక్టివ్ ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. The US and Israel launched major air strikes on Iran, targeting key locations including areas around the office of supreme leader. ఎవరు అతని పేరు? అయతుల్లా అల్ ఖమీనీ. 40 years రూల్ చేశారు ఇరాన్ ని. తక్కువ సేపు కాదు, అతను రూల్ చేసిన టైం చాలా ఎక్కువ. ఇరాన్ రిటాలియేటెడ్ విత్ మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ బేసెస్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాలో ఉన్న ఇజ్రాయెల్ అండ్ యుఎస్ బేసెస్ మీద అటాక్ చేశారు అనమాట. Iran's Revolutionary Guards claimed that Strait of Hormuz was shut. So Strait of Hormuz అని shut అయిందంట. The escalation has widened regional tensions and disrupted air traffic across West Asia. సో ఇప్పుడు ఎవరు కూడా ఇరాన్ మీద నుంచి వెళ్ళడానికి లేదనమాట. అందరూ కూడా దుబాయ్ వరకు వెళ్ళి అక్కడతో ఆగిపోతున్నారు. అబౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బేస్డ్ లొకేషన్ అనమాట. సో చూసుకోండి, ఇట్స్ ఎ నారో వాటర్ వే. స్ట్రైట్ అనేది ఏంటి? ఒక నారో వాటర్ వే బిట్వీన్ ఇరాన్ అండ్ అరేబియన్ పెనున్సులా. ఇరాన్ కి అరేబియన్ పెనున్సులాకి మధ్య ఒక నారో వాటర్ ని ఏమని పిలుస్తాం మనం? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. స్పెసిఫికల్లీ ద యుఏఈ అండ్ ముసందమ్, ఒమాన్, సో వాళ్ళకి మధ్య అనమాట. సో ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లైస్ ఈస్ట్ ఆఫ్ ది స్ట్రైట్. ఈ స్ట్రైట్ కి ఈస్ట్ లోపల ఎవరు ఉంటారు? గల్ఫ్ ఆఫ్ ఒమాన్. వైల్ ద పెర్షియన్ గల్ఫ్ లైస్ వెస్ట్ అనమాట. సో పెర్షియన్ గల్ఫ్ వెస్ట్ లో ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఈస్ట్ లో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ సీ ఛానల్ లింకింగ్ ద ఆయిల్ రిచ్ పెర్షియన్ గల్ఫ్ వెస్ట్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్లే ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో మన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియన్ సీకి కనెక్ట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది బాబల్ ఏ మందబ్ తో దీన్ని ఇబ్బంది పడుతుంటారు అనమాట, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో బాబల్ ఏ మందబ్ అనేది మనకి రెడ్ సీని కనెక్ట్ చేసేది బాబల్ ఏ మందబ్. బట్ పెర్షియన్ గల్ఫ్ ని అరేబియన్ సీకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనెక్ట్ చేసేది గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఇరాన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది నార్త్ కోస్ట్. సో ఈ నార్త్ కోస్ట్ లోపల ఇరాన్ ఉంటుంది, వైల్ యుఏఈ ఈజ్ ఆన్ ద సౌత్ కోస్ట్. ఇరాన్ నార్త్ లో ఉంటే యుఏఈ సౌత్ లో ఉంటుంది. At its narrowest point, the Strait of Hormuz is only
29 నాటికల్ మైల్స్ అంటే 54 కిలోమీటర్స్. నారో, అది బాగా చిన్నగా అయినప్పటికీ 54 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఐలాండ్స్ ఇన్ ద స్ట్రేట్, సమ్ ఆఫ్ ది ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద స్ట్రేట్. ఈ హార్మోజ్ లోపల ఏమేమి ఉన్నాయంటే హింగమ్, హార్మోజ్, క్విషమ్. కొన్ని ఫేమస్ ఐలాండ్స్ ఏమేమి ఉన్నాయంటే హింగామ్, హోర్మూజ్, క్విషమ్. సో గుర్తుపెట్టుకోండి, పెర్షియన్ గల్ఫ్ నుండి గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అక్కడి నుంచి అరేబియన్ సీకి కనెక్ట్ చేసే స్ట్రైట్ని ఏమంటాం మనం? హార్మోజ్. ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా ఇది బాబలే మందబ్ అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. బాబలే మందబ్ అనేది రెడ్ సీ. సో రెడ్ సీది అది బాబలే మందబ్. సిగ్నిఫికెన్స్ ఏంటి? దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. సో ఇక్కడి నుంచి చాలా వరకు ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వరల్డ్స్ మోస్ట్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ అనమాట. అబౌట్ 30% ఆఫ్ వరల్డ్స్ లిక్విఫైడ్ గ్యాస్ అండ్ 25% ఆఫ్ ఆయిల్ పాసెస్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో చూడండి ఎనర్జీ డిపెండెన్స్ ఎంత ఉందో ప్రతి కంట్రీ. ఇప్పుడు ఇండియా ఒక 80% రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి చూడండి 30% of world's liquefied gas and 25% of oil pass through Strait of Hormuz. So 30% of world liquefied gas and 25% of oil pass through this Hormuz. So it serves as a కీ ప్యాసేజ్. అందరూ కూడా ఇప్పుడు చేస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ పక్కన పెట్టుకోండి, మ్యాప్ పాయింటింగ్ పెట్టుకుంటూ చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇట్ సర్వ్స్ యాజ్ అ కీ ప్యాసేజ్ ఫర్ సూపర్ ట్యాంకర్స్ ట్రాన్స్పోర్టింగ్ ఆయిల్ గ్యాస్. అక్కడి నుంచి సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతర్, బహ్రెయిన్, ఈ ప్లేస్లన్నీ వెంట మీకు ఒకటే గుర్తొస్తుంటుంది. ఆయిల్ రిచ్ నేషన్స్ అన్ని గుర్తొస్తుంటాయి అన్నీ కూడా. సో యుఏఈ అండ్ ఇరాన్, ఇవన్నిటి నుంచి ఎనర్జీ ఏదైతే ఉందో, ఆయిల్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఫ్లోస్ టు ఏషియన్ మార్కెట్స్, మెయిన్గా ఇండియా అండ్ చైనా. సో ఒకవేళ ఇప్పుడు ఇండియా అనేది ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపేసింది కాబట్టి మన మీద ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు మెయిన్ గా ఎవరు ఎఫెక్ట్ అయిపోతారంటే చైనా అనమాట. ఇరాన్ నుంచి ఆయిల్ సప్లైస్ తగ్గిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఫ్లోస్ టు ఏషియన్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ చైనా విచ్ రిమైన్స్ ఇరాన్స్ సోల్ సిగ్నిఫికెంట్ ఆయిల్ కన్స్యూమర్. సో ఇరాన్ యొక్క ఆయిల్ కన్సంప్షన్ ఓన్లీ ఎక్కడికి వెళ్తుంది? చైనాకి వెళ్తుంది అనమాట. సో ఇరాన్ లొకేషన్ చూడండి, ఇదే మన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, పెర్షియన్ గల్ఫ్, అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో నార్త్ లో ఎవరు ఉన్నారు? ఇరాన్ ఉన్నది, ఇటువైపు యుఏఈ ఉందన్నమాట. సో ఇరాన్ అనేది చాలా అంటే స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? తెహరాన్. ఇరాన్ క్యాపిటల్ ఏంటి? తెహరాన్. సో ఇరాన్ ని బార్డర్ చేస్తున్న కంట్రీస్ చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, టుర్కీ అండ్ లాస్ట్ ఇరాక్. సో ఇవన్నీ కూడా ఇరాన్ ని బార్డర్ చేస్తాయి అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో కంట్రీ ఇన్ ద వెస్ట్ ఏషియా, ల్యాండ్ బార్డర్స్ ఎవరితోని? అర్మేనియా, అజర్బైజాన్ అండ్ తుర్క్మెనిస్తాన్, ఇవి నార్త్ లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈస్ట్ లో ఉన్నాయి. ఇరాక్ వెస్ట్ లో ఉంది అండ్ టర్కీ కూడా నార్త్ వెస్ట్ లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇరాక్ వరకే ఉంది, ఇది ఇంకెవరితో చేయట్లేదు. ఇంకా వాటర్ బాడీస్ మీద ఎవరున్నారు? కాస్పియన్ సీ. సో కాస్పియన్ సీ మీద ఉంది. కింద ఎవరున్నారు? పర్షియన్ గల్ఫ్ కింద ఉంది అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సౌత్ లో ఉంది. సో ఇది వాటర్ బాడీస్. క్యాపిటల్ ఏంటి? తెహరాన్. సో మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ కెన్ బి ఆస్క్డ్. సో సౌదీ అరేబియాతో కానీ యుఏఈతో కానీ ఎవరితో కానీ దీనికి కనెక్షన్ లేదు. సో క్వశ్చన్ అనేది అక్కడి నుంచి రావచ్చు. సో మెంబర్స్, ఇదే ఆర్గనైజేషన్స్ లో మెంబర్స్ అంటే మెయిన్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఒపెక్, బ్రిక్స్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ లో ఇది కామన్ మెంబర్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఎస్సీఓ మెంబర్స్ టోటల్ మెంబర్స్, బ్రిక్స్ టోటల్ మెంబర్స్, ఇంకా ఒపెక్ టోటల్ మెంబర్స్ ని కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే కామెంట్ చూస్తారో వాళ్ళకి బెనిఫిట్ కాదో పక్కన పెడితే మీ అందరికీ బెనిఫిట్, మీ అందరికీ చాలా అంటే చాలా బెనిఫిట్ ఈ ఒక్క కామెంట్ చూడడం వల్ల. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూడిట్ల నుంచి ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్స్, సో ఎవరెవరు? తుర్క్మెనిస్తాన్ తప్పించి సెంట్రల్ ఏషియాలో కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, మనకి ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా, కిర్గిస్తాన్, ఈ 4 ఉంటాయి. దాంతోపాటు ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది, రష్యా ఉంటుంది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మొత్తం 9 to 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ గురించి, ఒపెక్ కంట్రీ మెంబర్స్, బ్రిక్ కంట్రీ మెంబర్స్ గురించి మెన్షన్ చేయండి. మీకు పక్కాగా ప్రిలిమ్స్ క్వశ్చన్ ఈ ఏరియా నుంచే రావచ్చు. సో చూడండి,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ ఎ ల్యాండ్ బార్డర్ విత్ ఇరాన్? ఇరాన్కి లెఫ్ట్ లోపల ఇరాక్ ఉంది, తుర్క్మెనిస్తాన్ మీద ఉంది, పాకిస్తాన్ ఈస్ట్ లో ఉంది. కువైట్తో ఇది ఎక్కడా కూడా చేయట్లేదు. సో కువైట్తో ల్యాండ్ బార్డర్ చేయట్లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1, 2, 3 ఓన్లీ. సో మనకి ఎగ్జామ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ఇటువైపు ఏముంది? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదేముంది? తుర్క్మెనిస్తాన్. వెస్ట్ లో అర్మేనియా, అజర్బైజాన్, ఇటువైపు ఇరాక్. అంతే. ఈ 6 కంట్రీస్తోనే షేర్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6. సో అదే చూసాం కదా. మీద కాస్పియన్ సీ ఉంది చూసుకోండి. ఇరాన్కి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, ఇంకొకటి తుర్కీ, ఇరాక్. అంతే. మిగతా యుఏఈ కానీ కువైత్ కానీ దేంట్లో చేయట్లేదు. మీద కాస్పియన్ సీ ఉంది, కింద పెర్షియన్ గల్ఫ్ ఉంది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుంది అనమాట. ఇంకా ఇరాన్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఒపెక్ అండ్ బ్రిక్స్, ఈ మూడిట్లో కూడా మెంబర్స్. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లోనే రావచ్చు. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్, ఎవరెవరు అయితే ఆర్టికల్ చూస్తున్నారో ఎన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ కవర్ అయిపోయినట్టే. నెక్స్ట్, 9 Botswana cheetahs released into Kuno Park. సో ఫస్ట్ ఏమంటున్నాడు? బోత్స్వానా చీతాస్. బోత్స్వానా అనేది ఏంటి? అక్కడ ఉంది కంట్రీ. ఆఫ్రికన్ చీతాస్. ఇవి చూసుకోండి, ఇవి ఏషియాటిక్ చీతాస్ కాదు, ఆఫ్రికన్ చీతాస్. వీటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? వల్నరబుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కూనో పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. సో మనందరం తెలిసిందే, మనం ప్రాజెక్ట్ చీతా లాంచ్ చేసాం. ఎందుకంటే ఇండియా లోపల చీతాస్ అంతరించిపోయి మళ్ళీ వాటి రీఇంట్రడక్షన్ కోసం మనం ఏం చేసాం? చీతాస్ ని లాంచ్ చేసాం అనమాట. ప్రాజెక్ట్ చీతా లాంచ్ చేసాం. ఆ ప్రాజెక్ట్ చీతా అనేది కూనో పార్క్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి గ్రాస్ ల్యాండ్, డ్రై డెసిడియస్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది బాగా పడుతుంది అనమాట చీతాస్ కి. అవి ఎక్కువగా అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో 9 cheetahs ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ బోత్స్వానా అనేది బాగా ఫేమస్ కంట్రీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఎలిఫెంట్స్ అక్కడ చనిపోయి అక్కడి నుంచి హ్యావ్ బీన్ released into Kuno National Park, Madhya Pradesh under Project Cheetah. This is the third batch of African cheetahs introduced into India. With this release, India's total cheetah population has reached 48, though 21 deaths have occurred since the beginning of the program. 21 cheetahs చనిపోయినా సరే ఇండియాలో ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం ఎన్ని cheetahs ఉన్నాయి? 48 cheetahs ఉన్నాయి అన్నమాట. సో చూడండి, మన ఇండియా లోపల చీతాస్ ఎప్పుడు చనిపోయాను అండ్ అంతరించిపోయి 52. స్పీసీస్ రిస్టోరేషన్, రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ ఎక్స్టెంట్ ఇన్ ఇండియా సిన్స్ 1952. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా లోపల అప్పుడు ఏ చీతాస్ ఉండేవంటే ఏషియాటిక్ చీతాస్ ఉండేవి. అప్పట్లో మన దగ్గర ఏముండేవి? ఏషియాటిక్ చీతాస్ ఉండేవి. ఇప్పుడు మన దగ్గర మనం ఏం తెచ్చుకుంటున్నాం? ఆఫ్రికన్ చీతాస్. ఎందుకు ఏషియాటిక్ చీతాస్ తెచ్చుకోలేమంటే ఓన్లీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇరాన్ దగ్గర ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయి. అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. వాళ్ళు మనకి ఎవరని చెప్పారు. నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్ చెప్పే కదా, ఎక్కడ ఉన్నాయి? గ్రాస్ ల్యాండ్స్ లో ఎక్కువ ఉంటాయి. బూస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ నెగ్లెక్టెడ్ గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్. థర్డ్, గ్లోబల్ కోఆపరేషన్ స్ట్రెంథెన్స్ ఇండియా ఆఫ్రికా వైల్డ్ లైఫ్ పార్ట్నర్షిప్. ఇంకా ఎకలాజికల్ రోల్ ఏంటి? హెల్ప్స్ రిస్టోర్ ప్రిడేటర్ ప్రే బ్యాలెన్స్. దాన్ని హెల్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు లాంచ్ చేసాం? Launched in 2022 to introduce cheetahs extinct in India for after 70 years. 1951 లో అంతరించిపోయాయి. సో వరల్డ్స్ ఫస్ట్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ లార్జ్ వైల్డ్ కార్నివర్స్. సో వరల్డ్ లో ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ లార్జ్ వైల్డ్ లైఫ్ కార్నివర్ అనమాట. ఆపరేట్స్ అండర్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఇంప్లిమెంట్స్ ద చీతా యాక్షన్ ప్లాన్. సో దీన్ని కూడా ప్రాజెక్ట్ టైగర్ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేస్తుంది. చీతాకు అంటూ సపరేట్ గా ఏం లేదు. సో అది కూడా ప్రాజెక్ట్ టైగర్ లో కలిపేసాం అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? ఎస్టాబ్లిష్ బ్రీడింగ్ పాపులేషన్స్ ఇన్ సూటబుల్ హ్యాబిటాట్స్ విత్ ఇన్ హిస్టారికల్ రేంజ్. సో అందుకే ఎక్కువ ఉమెన్ చీతాస్ ని తెచ్చుకుంటున్నాం అనమాట. ఉమెన్ చీతాస్ ఉంటేనే మనకి బ్రీడింగ్ బాగా జరుగుద్ది. సో ఎస్టాబ్లిష్ బ్రీడింగ్ పాపులేషన్స్. నెక్స్ట్ ఏంటి? యూజ్ చీతాస్ యాజ్ ఫ్లాగ్షిప్ స్పీసీస్ టు రీస్టోర్ ఓపెన్ ఫారెస్ట్. సో వాటిని ఫ్లాగ్షిప్ స్పీసీస్ కింద చూసుకొని ఎకో సిస్టమ్స్ ని రిస్టోర్ చేసుకుందామని. నెక్స్ట్, ప్రమోట్ ఎకో డెవలప్మెంట్ అండ్ ఎకో టూరిజం. సో ఇప్పుడు చీతాస్ ఉన్నాయంటే చాలా మంది వాటిని చూడడానికి వస్తారనమాట. సో ఎకో డెవలప్మెంట్, ఎకో టూరిజం డెవలప్ చేయడానికి, ఎన్హాన్స్ కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ రెడ్యూస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్.
సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారని చెప్పనేది ప్రాజెక్ట్ టైగర్ కింద చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీనికంటూ సపరేట్ బాడీని మనం ఏం క్రియేట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎవరెవరు కొలాబరేషన్తో చేస్తున్నాం? మధ్యప్రదేశ్లో ఉంది కూనో నేషనల్ పార్క్ కాబట్టి మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిపి ఈ ప్రోగ్రామ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అండ్ చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ సూపర్వైజర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ని మొత్తం ఎవరు చూసుకుంటారు? చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ అని పెట్టాం అనమాట. సో ఇప్పుడు కూనో నేషనల్ పార్క్ లొకేషన్ గురించి చూసుకుందాం. సో కూనో నేషనల్ పార్క్ ఏదైతే పార్క్ ఉందో, కూనో నేషనల్ పార్క్ లొకేషన్ ఎక్కడ ఉంది? లొకేటెడ్ ఇన్ షియోపూర్ డిస్టిక్ మధ్యప్రదేశ్. సో కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? షియోపూర్ డిస్టిక్ మధ్యప్రదేశ్ లోపల ఉంది. సిచ్యువేటెడ్ నియర్ వింధ్యన్ హిల్స్. సో వింధ్యా సత్పురా అనేవి ఏంటి మన ఇండియా లోపల? బ్లాక్ మౌంటైన్స్. సో మీరు అందరూ కూడా జాగ్రఫీ చదివే ఉంటారు. సో బ్లాక్ మౌంటైన్స్ కాబట్టి ఆ వింధ్యన్ హిల్స్ దగ్గర ఉన్నదే మన కూనో నేషనల్ పార్క్ అంట. సో జాగ్రఫీ చూడండి, 750 స్క్వేర్ కిలోమీటర్స్ నేమ్డ్ ఆఫ్టర్ కూనో రివర్, ట్రిబ్యూటరీ ఆఫ్ చంబల్. సో కూనో నేషనల్ పార్క్ పేరు ఎట్లా వచ్చింది? కూనో రివర్ ఏదైతే ఉందో దాని నుంచి ఫ్లో అవుతుంది, అది చంబల్ యొక్క ట్రిబ్యూటరీ. వెజిటేషన్ ఏంటి? ట్రాపికల్ డ్రై డెసిడియస్. చెప్పే కదా, అవి ఓన్లీ ఎక్కడ బతుకుతాయి? ట్రాపికల్ డ్రై డెసిడియస్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ లో బతుకుతాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే నేను ఎన్వైరన్మెంట్ చదివినప్పుడు ఆ ఎకో సిస్టమ్ గురించి బాగా తెలుసుకుంటాను. సో ఫ్లోరా ఏంటి? కైర్, ఎకైక కతేచు అంటే ముళ్ళులు ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. అండ్ సలై, బోస్వెల్లి, సెర్రేటా అండ్ బేర్ ఇవి దొరుకుతాయి. ఫోనా ఏంటి? జంగల్ క్యాట్స్, ఇండియన్ లెపోర్డ్స్, లాత్ బీర్ అన్ని దొరుకుతాయి. స్ట్రైప్డ్ హైనా అన్ని కూడా దొరుకుతాయి అనమాట. సో ప్రాజెక్ట్ చీతా లింక్ ఏంటి? సెలెక్టెడ్ అండర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ చీతా ఇన్ ఇండియా. సో సెలెక్టెడ్ అండర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ చీతా ఇన్ ఇండియా. సో ఎన్ని ఇంట్రడ్యూస్ చేసాం ఇప్పటికి? 20 చీతాస్. సో ఫస్ట్ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? 8 నమీబియా నుంచి వచ్చాయి, 12 సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు వచ్చినవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చే? బోత్స్వానా. సో ద కూనో రివర్ అసోసియేటెడ్ విత్ కూనో నేషనల్ పార్క్ ఇస్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్స్. సో ఎట్లా క్వశ్చన్ వస్తే ఏం చేస్తాం? సో కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది, అక్కడ ప్రాజెక్ట్ టైగర్ ఇంట్రడ్యూస్ చేసి అన్నీ చేస్తాం. బట్ యూపీఎస్సీ అనేవాడు ఏం చేస్తాడంటే కొంచెం ఒక ఎక్స్టెంట్ ముందుకెళ్ళి కూనో రివర్. సో కూనో రివర్ ఏదైతే ఉందో, కూనో రివర్ ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటే ఇప్పుడే చూసాం, చంబల్ యొక్క ట్రిబ్యూటరీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లోనే రావచ్చు. వీ హ్యావ్ టు బి రెడీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో చూసారు కదా, సో ఎట్లా క్వశ్చన్స్ రావచ్చు మీ గురించి మేము ముందుగా గెస్ట్ చేసేసి అన్ని విధాలుగా మేము ట్రై చేస్తున్నాం టు మేక్ యువర్ ప్రిపరేషన్ మోర్ గుడ్ అండ్ ఇంటిగ్రేటెడ్. సో దాని గురించి మీరు చేయాల్సింది ఏంటి? యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మీరు ఎప్పుడైతే నా ఫేస్ కనబడితే వీడియోస్కి కంప్లీట్ లైక్స్, వ్యూస్, సో మనీష్ సార్ అనేసి అంటారు. సో ఫేస్ కనబడినప్పుడే ఏదైనా సరే చెప్తుంది నేనే కదా. ఇంకా ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నా కాబట్టి నాకు ఇంకా ప్రిపరేషన్ టైం ఉండి ఇంకా బెస్ట్గా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్. సెంటర్ సస్పెండ్స్, వన్ సెకండ్ ఆగండి. సెంటర్ సస్పెండ్స్ రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్, యాక్టివిస్ట్ బ్యాక్ మూవ్. సో రైస్ ఫోర్టిఫికేషన్ అంటే చెప్పా కదా, నార్మల్గా మన రైస్ లోపల, వన్ సెకండ్, నార్మల్గా మన రైస్ ఏదైతే ఉందో రైస్ లోపల విటమిన్స్ ఉండవు. సో ఇప్పుడు రైస్ని మనం ఏం చేస్తున్నామంటే మనం పండించిన రైస్ని బ్రేక్ చేసి అందులోపల విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ యాడ్ చేసేసి మళ్ళీ కలిపేసి ఒక రైస్ లాగా తయారు చేస్తాం. దాన్ని ఏమంటామంటే రైస్ ఫోర్టిఫికేషన్ అనమాట. సో దేనికోసం అంటే ఇండియా లోపల చాలా మంది ఎనీమియాతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ న్యూట్రిషన్ సప్లిమెంట్ కోసం ఈ స్కీమ్ లాంచ్ చేసాం అనమాట. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిందంట. సో చూద్దాం రండి. So Union Food Minister has temporarily suspended rice fortification process. సో యూనియన్ ఫుడ్ మినిస్టర్ అనేవారు రైస్ ఫోర్టిఫికేషన్ ప్రాసెస్ ని సస్పెండ్ చేశారంట. ఈ ప్రోగ్రామ్ మనం దేనికని చేస్తున్నాం? ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. కోవిడ్-19 లో ఈ స్కీమ్ లాంచ్ అయింది, ఫ్రీ ఫుడ్ స్కీమ్. సో దాన్ని ఏమంటాం? ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. 2028 వరకు ఇది ఎక్స్టెండ్ చేశారు. అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటిల్ ఎ మోర్ ఎఫెక్టివ్ డెలివరీ మెకానిజం ఈస్ ఐడెంటిఫైడ్. సో ఇంకా ఈ స్కీమ్ ని, ఈ ఫోర్టిఫికేషన్ ఆపారంట.
యాక్టివిస్ట్స్ హూ హ్యాడ్ ఛాలెంజ్డ్ ద స్కీమ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ వెల్కమ్ ద మూవ్. సో ఎవరైతే ఈ స్కీమ్ని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారో వాళ్ళందరూ వెల్కమ్ చెప్పారంట, ఆర్గ్యూయింగ్ దట్ రైస్ ఫోర్టిఫికేషన్ ఈజ్ నాట్ సైంటిఫికల్లీ రిలయబుల్ సొల్యూషన్ టు కర్బ్ ఎనీమియా. సో యాక్టివిస్ట్ ఏం చెప్తున్నారు, రైస్ లోపల మనం ఈ విటమిన్స్ యాడ్ చేసేస్తే ఎనీమియా ఏం తగ్గిపోదు, ఇట్స్ నాట్ సైంటిఫికల్లీ రిలయబుల్ సొల్యూషన్ అంటున్నారు. ఏం చెప్తున్నారు, సైంటిఫికల్లీ రిలయబుల్ సొల్యూషన్ కాదంట దేన్ని, అనీమియాని తగ్గించడానికి. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్? సో ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ అంటే ఏంటి, న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ టు సప్లై రైస్ ఫోర్టిఫైడ్ విత్ ఏమేమి, ఈ మూడు కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. సో రైస్ ఫోర్టిఫికేషన్ లోపల ఏమేమి యాడ్ చేస్తారని ఎగ్జామ్ లోపల మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మీరు అందరూ కూడా జాగ్రత్తగా రాయాలి. ఏంటి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. సో డిస్ట్రిబ్యూటెడ్ త్రూ గవర్నమెంట్ సేఫ్టీ నెట్స్, దాన్ని ఏమంటాం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మనం ఇప్పుడు రైస్ ఫోర్టిఫికేషన్ ఇస్తున్నాం అనమాట. మెయిన్గా వీటిని ఎందుకు తీసుకొచ్చాం, ఎనీమియా. చాలా మంది ఇండియా లోపల ఉమెన్ ఎనీమియాతో బాధపడుతున్నారు. సో ఎనీమియాని తగ్గించడానికి, మాల్ న్యూట్రిషన్. సో చాలా మంది రైస్ లోపల ఏంటి, కార్బ్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉండవు, న్యూట్రియంట్ సప్లిమెంట్ ఇంక్రీజ్ చేయడానికి. అండ్ హిడెన్ హంగర్, ఇక్కడ ఒక టర్మ్ యూస్ చేస్తాడు, హిడెన్ హంగర్. ద టర్మ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ హిడెన్ హంగర్ అంటే, మీ కడుపు ఫుల్గా ఉంటుంది కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. కానీ ఏముంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, దాన్ని ఏమంటాం, మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ అంటాం. సో టైం లైన్ ఏంటి, 2019 పైలట్ ఫేజ్ లాంచ్డ్. సో 2019 లోపల ఇది లాంచ్ చేసాం. సో 2022 నుంచి నేషనల్ స్కేల్ అప్ అప్రూవ్డ్ ఫర్ యూనివర్సల్ కవరేజ్. సో నోడల్ మినిస్ట్రీ ఇంకా ఏజెన్సీస్ ఎవరు, implemented by Department of Food and Public Distribution. So Department of Food and Public Distribution ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎగ్జామ్ లోపల ఫుడ్ ఫోర్టిఫికేషన్ అడగొచ్చు, ఎందుకంటే ది బిగ్ న్యూస్, ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ సస్పెండ్ అయిపోవడం అనేది 4 years నుంచి జరుగుతున్న స్కీమ్ అనేది అయిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. Under Ministry of Consumer Affairs, Food and Public Distribution. So ministry is very important. Word Ministry of Health and Family Welfare ఏదైనా ఇస్తాడనమాట. ఫుడ్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. సో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో టెక్నికల్ స్టాండర్డ్స్ అనేవి ఎవరు ఫ్రేమ్ చేశారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. క్వశ్చన్ చూడండి, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. విత్ రిఫరెన్స్ టు ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లాంచ్ చేసాం కదా, దాని గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూడమంటాడు. ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ అనీమియా అండ్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ. అవునా కదా? సో విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ తో అనీమియా ఇంకా మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీని అడ్రస్ చేయడానికి తీసుకొచ్చాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఫోర్టిఫైడ్ రైస్ కంటైన్స్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. ఇప్పుడు చూసాం ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. సో మీద అనీమియా అంటే పక్క ఏముండాలి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండాలి అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రైట్. థర్డ్, ద స్కీమ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. చెప్పా కదా, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట. ఎవరు చూసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్కీమ్ చూసుకుంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఉండకూడదు. కానీ మనకు తెలిసింది ఏంటంటే 1 తెలియకపోయినా పర్లేదు, 2 మాత్రం పక్కా తెలియాలి. 2 తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. ఫోర్టిఫైడ్ రైస్ లోపల ఏమేమి ఉంటాయి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ ఓన్లీ. సో ఎప్పుడైతే మనం ఇంత డెప్త్ గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తుంటామో అప్పుడు మీకు ఈజీగా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేయగలుగుతారు, మీకు మంచి మార్క్స్ వస్తుంటాయి అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, సార్ మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ మేము ఈజీగా చేయగలుగుతున్నాం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అంటే మీ వాళ్ళు అంటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లిటరల్లీ నాకు ఎంత హ్యాపీనెస్ గా ఉందంటే, నాకు గ్రూప్ 2 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీనెస్ లేదు.
ఎందుకంటే నా వల్ల 10 మంది ఇప్పుడు బాగుపడుతున్నారు వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు దానికి మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఏమీ లేదు. నేను గాడ్ని ప్రే చేస్తాను, నేను ఎప్పుడు గాడ్ని ప్రే చేస్తా, కానీ నా సెల్ఫ్గా ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నాకు ఏదో కావాలి ఏదైనా ప్రే చేయను. జస్ట్ దేవుడా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంచు అంతే. నేను ఆ కష్టానికి ఫలితం మేము అట్లా ప్రే చేస్తాను. బట్ ఐఎమ్ విషింగ్ టు గాడ్ మీ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కీప్ యువర్ హార్డ్ వర్క్. సో మీ హార్డ్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ హార్డ్ వర్క్ ఎప్పటికైనా మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇంకా దేన్ని నమ్మొద్దు, రాంగ్ వేస్ అసలు నమ్మొద్దు. ఎవరో ఏదో చెప్తారు, ఇది చేస్తే ర్యాంక్ వచ్చేస్తుంది, అది చేస్తే ర్యాంక్ వస్తుంది. ఈజీ మెథడ్స్ డోంట్ బిలీవ్. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. సో సెంటర్స్ ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ సెల్లింగ్ పిఎస్యూస్ టు ఎర్నింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. సో ఒకప్పుడు మీకు తెలిసిందే బీజేపీ గవర్నమెంట్ అంటేనే ప్రైవేటైజేషన్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్ని వింటున్నారు కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంట, తన పిఎస్యూస్ని అమ్మదంట. ఎందుకు అమ్మదు, ఎందుకు ఆ స్ట్రాటజీ మార్చిందని చూద్దాం. సో ద యూనియన్ గవర్నమెంట్ has shifted its approach from aggressive disinvestment అంటే ఏంటి, కంపెనీ లోపల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లోపల తన యొక్క షేర్స్ ని గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ కంపిస్తే దాన్ని ఏమంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. టు మ్యాక్సిమైజ్ రిటర్న్స్ త్రూ డివిడెండ్స్ అండ్ అసెట్ మానిటైజేషన్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు, డివిడెంట్ అన్నాడు. సో డివిడెంట్ అంటే ఏంటి, కంపెనీ యొక్క ప్రాఫిట్ ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇంకొక పార్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, థర్డ్ పార్ట్ ఏంటి, డివిడెంట్, ఏదైతే షేర్ హోల్డర్స్ డివైడ్ చేసుకుంటారో. సో ఎవరికైతే ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ డివిడెంట్ వస్తుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమనుకుంటుందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తుంది. ఎందుకు, డివిడెండ్స్ ని పెంచుకోవడానికి, అసెట్ మానిటైజేషన్, తన అసెట్స్ ని అద్దెకిచ్చుకొని డబ్బులు సంపాదించుకుందాం చూస్తుందంట. సో ద రిమూవల్ ఆఫ్ సపరేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ హెడ్ ఇన్ బడ్జెట్ డాక్యుమెంట్. సో దీనికి ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్ లోపల బడ్జెట్ లోపల డిస్ఇన్వెస్ట్మెంట్ హెడ్ ని తీసేశారంట. అండ్ ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ డివిడెండ్ రిసీప్ట్ సిగ్నల్స్ చేంజ్ ఇన్ స్ట్రాటజీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, తన దగ్గర ఉన్న ఆస్తులను అమ్మాలనుకోవట్లేదు. ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ టు బెటర్ వాల్యూ ఎక్స్ట్రాక్షన్ ఫర్ పబ్లిక్ అసెట్స్. సో ఇది చాలా అంటే చాలా మంచిది అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే ఫ్యామిలీ సెల్వర్ అంటాం అనమాట. సో గవర్నమెంట్ ఇలా అసెట్స్ నమ్మేయడం మంచిది కాదని ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అమ్మను అని చెప్పడం అనేది చాలా మంచిది. సో రీజన్స్ ఫర్ పాలసీ షిఫ్ట్ ఏంటి, లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ ఎపిటైట్. సో డిఫికల్టీ ఇన్ అట్రాక్టింగ్ బయర్స్ ఫర్ లార్జ్ లాస్ మేకింగ్ పిఎస్యూస్. సో ప్రైవేట్ సెక్టర్ కూడా ఎవరు కూడా లాస్ మేకింగ్ పిఎస్యూస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. సో కన్సర్న్స్ ఓవర్ ఎంప్లాయీ లైబిలిటీ అండ్ రీస్ట్రక్చరింగ్ ఛాలెంజెస్. సో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, సో రీస్ట్రక్చరింగ్ వల్ల ప్రైవేట్ సెక్టర్ అనే వాళ్ళు రావట్లేదు. నెక్స్ట్ ఏంటి, స్ట్రాటజిక్ రీఅసెస్మెంట్, గవర్నమెంట్ ఆలోచించుకుంది. పబ్లిక్ సెక్టర్ ప్రెజెన్స్ రిటైన్డ్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టర్స్. సో స్ట్రాటజిక్ సెక్టర్స్ లోపల గవర్నమెంట్ ఉంచాలి. సో ఎంఫసిస్ ఆన్ వాల్యూ క్రియేషన్ రాదర్ దాన్ అవుట్ రైట్ ప్రైవేటైజేషన్. మా గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుంది, మనంతటి మనమే వాల్యూ క్రియేట్ చేద్దాం రాదర్ దాన్ అవుట్ రైట్ ప్రైవేటైజేషన్, కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేసే బదులు అనేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. థర్డ్ థింగ్ ఏంటి, రెవెన్యూ స్టెబిలిటీ. సో దీనివల్ల గవర్నమెంట్కి ఏంటి, డివిడెండ్స్ రావడం వల్ల రెవెన్యూ కంటిన్యూస్. మీరు బడ్జెట్లో చూస్తారు కదా, బడ్జెట్లో ట్యాక్స్ రిసీట్, నాన్ ట్యాక్స్ రిసీట్ చూస్తారు. సో నాన్ ట్యాక్స్ రిసీట్స్ లోపల ఇది ఏంటిది, మనకి రెవెన్యూ వస్తుంది అనమాట, రెవెన్యూ వస్తుంటుంది. సో ఇదంతా కూడా రెవెన్యూ రిసీట్స్ లో పార్ట్ అనమాట. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఐదర్ అప్పులు తీసుకోవాలి, బారోయింగ్స్ ఇంక్రీజ్ అవ్వాలి, లేదా అసెట్స్ డిక్రీజ్ చేసుకోవాలి. బట్ రెవెన్యూ రిసీట్స్ లోపల ప్రాబ్లం ఏం లేదంటే ఇది కంటిన్యూస్ గా వచ్చే డబ్బులు ఇవి. సో ఒక్కసారి వచ్చి ఆగిపోయే డబ్బులు కాదనమాట. సో గవర్నమెంట్ ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేస్తుంది. సో చూడండి అనమాట. సో డివిడెండ్ ప్రొవైడ్స్ ప్రిడిక్టబుల్ అండ్ రికరింగ్ రెవెన్యూస్. సో డివిడెండ్స్ వల్ల ఏంటి, కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఎంత డబ్బు వస్తుందో తెలుస్తుంది. రెడ్యూసెస్ డిపెండెంట్ ఆన్ వన్ టైమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ రిపీట్స్. చెప్పారు కదా, ఇవి క్యాపిటల్ రిసీట్స్ లో పాటు, ఇవి ఒకసారి అమ్మేస్తే మళ్ళీ నెక్స్ట్ డబ్బులు రావు. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, మార్క్స్ ట్రాన్సిషన్. సో మార్క్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ డ్రివెన్ అప్రోచ్ టు వాల్యూ మ్యాక్సిమైజేషన్ మోడల్. సో గవర్నమెంట్ యొక్క ట్రాన్సిషన్ జరిగిపోయింది అనమాట, మెయిన్ గా ప్రైవేటైజేషన్ నుంచి వాల్యూ మ్యాక్సిమైజేషన్ కి. రిఫ్లెక్స్ ప్రాగ్మాటిక్ రెస్పాన్స్ టు మార్కెట్ కండిషన్స్. సో మార్కెట్ కండిషన్స్ కి గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ చూపిస్తుంది. అండ్ ఎన్హాన్స్ ఫిజికల్ స్టెబిలిటీ త్రూ స్టడీ డివిడెండ్ ఫ్లోస్. సో ఫిజికల్ స్టెబిలిటీని చూపిస్తుంది అనమాట. కంటిన్యూస్ గా డబ్బులు వచ్చాయి అనుకోండి, గవర్నమెంట్ తన యొక్క బడ్జెట్ లో ప్లాన్ చేసుకోగలదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదని. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, ఇది ఎక్కువగా అడుగుతుంటారు అనమాట. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్
100% షేర్స్ లోపల కంపెనీ యొక్క షేర్స్లో మోర్ దాన్ 50% షేర్స్ అమ్మేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ సెక్టర్కి షిఫ్ట్ అయిపోద్ది. మేనేజ్మెంట్ ప్రైవేట్ సెక్టర్ షిఫ్ట్ అయిపోద్ది. అదే చెప్తున్నాను చూడండి. సేల్ ఆఫ్ సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఇన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అప్ టు 50% ఆర్ మోర్ యాజ్ డిసైడెడ్ బై ది కంపిటెంట్ అథారిటీ. సో మెయిన్గా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏంటి, అప్ టు 50% ఆర్ మోర్ కంపిటెంట్ అథారిటీ బేస్ చేసుకుని అమ్మేస్తాం అనమాట ప్రైవేట్ సెక్టర్కి. ఇంత లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఎవరైతే కంపెనీ కొనుక్కుంటారో వాళ్ళ కంట్రోల్ లోపలికి మేనేజ్మెంట్ వెళ్ళిపోతుంది అనమాట. లీడ్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ టు అనదర్ ఎంటిటీ. సో ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఎవరో ఒకరి దానికి వెళ్ళిపోద్ది అనమాట. ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి మేనేజ్మెంట్ వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఏమంటాం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. సో డిస్ఇన్వెస్ట్మెంట్కి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ చూడండి. సేల్ ఆఫ్ మైనారిటీ షేర్స్ ఒక 20% 10% అవి అమ్మితే దాన్ని ఏమంటాం మైనారిటీ షేర్స్ అంటాం. స్ట్రాటజిక్ అంటే మెజారిటీ స్టేక్ అమ్మేస్తే దాన్ని ఏమంటాం స్ట్రాటజిక్. ఓనర్షిప్ నార్మల్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది అనమాట. బట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ గివ్స్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్. మేనేజ్మెంట్ కంట్రోల్ ఏమొచ్చి గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది ఎప్పుడు నార్మల్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేనేజ్మెంట్ కంట్రోల్ వెళ్ళిపోద్ది. సో మెయిన్గా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, రెడ్యూస్ గవర్నమెంట్ ఓనర్షిప్. సో గవర్నమెంట్ ఓనర్షిప్స్ తగ్గించడానికి ఆన్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్. సో గవర్నమెంట్కి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఓనర్షిప్ తగ్గించుకుంటుంది. రైజ్ క్యాపిటల్ ఫర్ ఫిజికల్ నీడ్స్. సో ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి, మీ అందరికీ తెలిసిందే, బడ్జెట్లో చదివే ఉంటారు. ఇంప్రూవ్ ఎఫిషియన్సీ త్రూ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ ప్రమోట్ కాంపిటీషన్. సో ప్రైవేట్ సెక్టర్కి అమ్మేయడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. అట్రాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎనేబుల్స్ గవర్నమెంట్ టు ఫోకస్ ఆన్ కోర్ ఫంక్షన్స్. సో గవర్నమెంట్కి ఎక్కడైతే అవసరమో గవర్నమెంట్ అక్కడే ఫోకస్ చేస్తుంది అనమాట, మిగతా వాటిల్లో ఫోకస్ చేయదు. అండ్ రెడ్యూస్ ఫిజికల్ బర్డెన్, మన అప్పులు తగ్గించడంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో చూడండి ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ, మీరు ఒక టాపిక్ చదివిన తర్వాత మీరు ఎంత బాగా చదివారు ఎంత బాగా చదవలేదు అనేది ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో చూడండి, విత్ రెఫరెన్స్ టు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ సేల్ ఆఫ్ సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఇన్ సిపిఎస్సి. సో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కదా అదే కదా, సబ్స్టాన్షియల్ పోర్షన్ 50% ఆర్ మోర్. ఇట్ ఇన్క్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్ కంట్రోల్. మేనేజ్మెంట్ వెళ్ళిపోద్ది. ద గవర్నమెంట్ రిటైన్స్ మెజారిటీ ఓనర్షిప్ ఆఫ్టర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ దగ్గర ఓనర్షిప్ ఉండదు, ఎవరికి వెళ్ళిపోద్ది మెజారిటీ ఓనర్షిప్ ప్రైవేట్కి వెళ్ళిపోద్ది. ఎవరికి వెళ్ళిపోద్ది ప్రైవేట్కి వెళ్ళిపోద్ది. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో నా కాన్సెప్ట్ వినిన తర్వాత మీరు బిట్ చేయకుండా ఉండడం అనేది జరగదు. ఈ బిట్స్ లిటరల్లీ చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా బిట్స్ చూడను. నేను ఎప్పుడు కూడా 100 క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్ కూడా చూడకుండానే ఎగ్జామ్కి వెళ్తాను. సో అట్లనే మీ పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు ఏ బిట్స్ ఓపెన్ చేయను. ఎందుకంటే నేను ఒకవేళ బిట్స్ చూసి కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు అందరికీ తెలిసిపోద్ది. నాకు కూడా అనిపించింది అనమాట బాగా. నేను మీతో పాటు సాల్వ్ చేయాలి. ఒక కాన్సెప్ట్ మీతో పాటు చదివిన తర్వాత ఒక కాన్సెప్ట్ మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీతో పాటు బిట్ సాల్వ్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనీష్ సార్ మాతో పాటు చదివేసి మనీష్ సార్ బిట్ చేస్తే మేము ఎందుకు చేయలేకపోతున్నాం. సో అదే చెప్తున్నా. సో గవర్నమెంట్కి మెజారిటీ ఓనర్షిప్ ఉండదు, ఎవరికి వెళ్ళిపోద్ది ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోద్ది. అందుకే దాన్ని ఏమంటాం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డెఫినేషన్లోనే ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఉండకూడదు. థర్డ్ స్టేట్మెంట్ తీసేస్తే మనకి 2 మిగులుతాయి, 1, 2 and 1. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. అదే చెప్పాం కదా, మేనేజ్మెంట్ కంట్రోల్ ఎవరికి వెళ్ళిపోద్ది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోద్ది అనమాట. మేనేజ్మెంట్ కంట్రోల్ వెళ్ళిపోద్ది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఓన్లీ. సో చూసారు కదా, క్వశ్చన్స్ ఇంతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ ఎఫర్ట్. ప్రతిసారి చెప్తున్నా కదా, ఎఫర్టే ఎప్పుడు మ్యాటర్ అయింది నా దృష్టిలో. మీరు ఎఫర్ట్ పెడితే మీరు సక్సెస్ సాధించకుండా ఎవరు ఆపలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను ఏమీ చేయలేను. నేను మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నా సరే, నేను కావాలనుకున్నా సరే ఇప్పుడు మిమ్మల్ని ఆపలేను. 7 months ఎవరైతే హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారో వాళ్ళందరూ అంత జెమ్స్ అయిపోయి ఉంటారు. లిటరల్లీ ఐఎమ్ గెటింగ్ కాల్స్, లిటరల్లీ వస్తున్నాయి. ఒకప్పుడు మనీష్ అంటే ఎవరికి తెలియదు, బట్ నౌ మనీష్ ఈజ్ సంథింగ్. అది నేను 7 months హార్డ్ వర్క్ చేశాను కాబట్టి చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీరు అందరూ నన్ను ఇష్టపడుతున్నారంటే దట్ 7 months హార్డ్ వర్క్. లేకపోతే మనిషి అనేవాడు ఎవరు?
సో అట్లా అనమాట. మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ హార్డ్ వర్క్. సో ఉమెన్ టర్న్ ఇంటూ వెల్త్ క్రెడిటర్స్ వయా బ్యాంక్ మిత్రాస్. సో బ్యాంక్ మిత్రాస్ అంటే ఏంటిది చూడండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఉమెన్ పర్స్పెక్టివ్ లోపల ఉమెన్ ఎంపవర్ని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఈ కాన్సెప్ట్స్ అన్ని వింటూ వస్తున్నాం కాబట్టి సో చూడండి. The article highlights how women bank mithras అంటే ఎవరు, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్. సో బీసీస్ అంటాం అనమాట. వాళ్ళని ఏమని పిలుస్తాం మనం, బీసీస్ అంటాం. బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అంటే పల్లెటూరు లోపల చాలా మందికి బ్యాంక్ వెళ్ళడం ఇబ్బంది. సో వాళ్ళ బదులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వీళ్ళతో పాటు ఓపెన్ చేస్తారు. వాళ్ళని ఏమంటారు, బ్యాంక్ మిత్రాస్ ఆర్ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అండర్ ప్రధాన మంత్రి జన్ధన్ యోజన. సో మనం 2014లో ప్రధాన మంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసాం ఈ ప్రధాన మంత్రి జన్ధన్ యోజన? టు ప్రమోట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఈ పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్ చేయడానికి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసాం. ఎందుకు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, లోన్స్ తీసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్ చేయడానికి ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఓపెన్ చేసాం. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. సో అందులోపల పల్లెటూరుల లోపల అందరూ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఏంటి, బ్యాంకింగ్ కరస్పాండెంట్. అండ్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. డైరెక్ట్ గా మాట్లాడారు చూసారా, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే రాసిన అదే ఉంది ఇక్కడ. ఇంటూ ఎకనామిక్ ఎంపవర్మెంట్ వైల్ యాక్సెస్ టు బ్యాంక్ అకౌంట్స్ హావ్ ఎక్స్పాండెడ్ సిగ్నిఫికెంట్లీ. సో బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఓపెన్ చేసేయచ్చు. ద ఫోకస్ నౌ మస్ట్ షిఫ్ట్ ఫ్రమ్ ఓనర్షిప్ టు యూసేజ్ అండ్ ఇన్కమ్ జనరేషన్. సో సిగ్నిఫికెన్స్ చూడండి. Deepened financial inclusion. So large scale Jandhan coverage with strong participation of women and last mile outreach through bank mithras. So bank mithras వల్ల financial inclusion బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఏజెంట్స్ ఉంటే బెనిఫిట్ ఏంటి, ట్రస్ట్ బాగా పెరుగుతుంది, జనాలు డబ్బులు బాగా దాస్తారు, క్రెడిట్ యాక్సెస్ అండ్ ఇన్కమ్ జనరేషన్స్ వయా ఎస్హెచ్జీస్. సో ఉమెన్స్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ట్రస్ట్. సో ఎప్పుడైనా సరే ఒక మేలు ఒక ఉమెన్ చూసినప్పుడు మీకు ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల మీరు సేవింగ్స్ కానీ క్రెడిట్ యాక్సెస్ కానీ అన్ని బాగా చేసుకుంటారు. నెక్స్ట్ రూరల్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్. దీనివల్ల ఏముంటుందంటే రూరల్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటుంది. హయ్యర్ ఉమెన్స్ ఇన్కమ్స్ బూస్ట్ కన్జంప్షన్. సో ఉమెన్కి ఎక్కువగా ఇన్కమ్ వస్తే కన్జంప్షన్ పెరుగుద్ది, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాం అనమాట. హయ్యర్ ఉమెన్స్ ఇన్కమ్ వల్ల ఏమవుతుంది, కన్జంప్షన్ పెరుగుద్ది, న్యూట్రిషన్ పెరుగుద్ది, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ కూడా బాగా పెరుగుతాయి. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. సో వాట్ ఆర్ బిజినెస్ కరస్పాండెంట్స్ ఆర్ హూ ఆర్ బిజినెస్ కరస్పాండెంట్స్? అసలు బిజినెస్ కరస్పాండెంట్స్ ఎవరు? So a business correspondent is a retail agent appointed by banks to provide banking services in unbanked and underbanked areas. So చెప్పే కదా, పల్లెటూరు లోపల నార్మల్ గా పీపుల్ కి బ్యాంక్ అకౌంట్లు ఉండవు, వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన డెబిట్ అండ్ క్రెడిట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేదే బ్యాంకింగ్ కరస్పాండెంట్ అనమాట. మన ఊరిలో ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా బీసీ అనమాట. మేము 10th క్లాస్ లో చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ డబ్బులు తీసుకునే వాళ్ళు వెళ్ళేవారు. మరి ఏంట్రా మీరేంటి బ్యాంక్ లా మీరు ఏమైనా బ్యాంక్ ఇంతమందికి డబ్బులు ఇస్తున్నారు, ఇది చేస్తున్నారంటే అతను ఏమన్నాడంటే మా ఫాదర్ ఒక బీసీ మామ అని చెప్పాడు అనమాట. సో బీసీ అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి వెళ్ళాక నేను లింక్ చేసుకోగలను. ద ఆర్బీఐ ఇష్యూడ్ గైడ్ లైన్స్ ఇన్ 2006 పర్మిటింగ్ బ్యాంక్స్ టు ఎంగేజ్ బీసీస్ ఫ్రమ్ బ్రాంచెస్ బ్యాంకింగ్ అనమాట, బ్రాంచ్లెస్ బ్యాంకింగ్. సో మేము 2010లో 6th అనమాట. సో మేము 2015లో 10th. సో ఆ టైం లోపల మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది నేను అబ్జర్వ్ చేశాను. సో అప్పటికి వాళ్ళ ఫాదర్ బీసీ అయిపోయారు అనమాట. సో పర్పస్ ఏంటి, ఎక్స్పాండ్ బ్యాంకింగ్ అవుట్ రీచ్ అట్ లో కాస్ట్ వేర్ ఓపెనింగ్ ఎ ఫుల్ బ్రాంచ్ ఈజ్ నాట్ వయబుల్. సో నార్మల్ గా అన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేయలేవు బ్యాంక్స్. అందుకోసం ఆ టైం ఆ ప్లేసెస్ లో ఏం పెడతారు, బీసీస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది. సో కీ ఫంక్షన్స్ ఏంటి, ఈ బ్యాంకింగ్ కరస్పాండెన్సీ మనకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, విత్డ్రాల్ కూడా ఫెసిలిటేట్ చేస్తారు. సో ఇంకా స్మాల్ లోన్స్, ఇంకా రీపేమెంట్స్, లోన్స్ కూడా ఇస్తారు. మెయిన్గా ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ని డీబీటీ ద్వారా ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎస్హెచ్జీస్ ఎవరైతే ఉంటారో లోన్స్ కూడా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు వీళ్ళు ఇన్సూరెన్స్లు అమ్ముతారు, పెన్షన్స్ ని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తారు. సో బీసీస్ యాక్ట్స్ యాజ్ అ లాస్ట్ మైల్ లింక్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్. సో బ్యాంక్స్ కి రూరల్ హౌస్ హోల్డ్స్ కి ఒక లాస్ట్ మైల్ లింక్ యాక్ట్ చేస్తారు, ఎనేబులింగ్ యాక్సెస్ టు బ్యాంకింగ్, క్రెడిట్ అండ్ గవర్నమెంట్ బెనిఫిట్స్. సో నెక్స్ట్ ఏంటి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక స్కీమ్ లాంచ్ చేసాం. దాన్ని ఏమంటామంటే ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. సో మీరు నమ్ముతారో నమ్మదో తెలియదు కానీ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 3 days అవుతుంది అంతే. నాకు మొన్నటి వరకు బ్యాంక్ అకౌంట్ లేదు. సో చూడండి,
ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు. నేను మీకు ఎకనామిక్స్ చెప్తున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నా, ఇంత డెప్త్ కాన్సెప్ట్స్ చెప్తున్న మనిషి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను జాబ్ వచ్చినంత వరకు బ్యాంక్ అకౌంట్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. సో అందుకోసమే తీసుకోలేదు అనమాట. సో మొన్న ఫస్ట్ అకౌంట్ ఏదైతే తీసుకున్నానో అదే నా శాలరీ అకౌంట్. సో ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన సో లాంచ్డ్ ఇన్ 2014. ఎప్పుడు లాంచ్ చేసాం? 2014. అందరికీ బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఆబ్జెక్టివ్ యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీస్, అందరికీ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ యూనివర్సల్ యాక్సెస్ ఇవ్వడానికి అనమాట. ప్రొవైడ్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, రూపే కార్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సో చెప్పే కదా అందరికీ కూడా జీరో బ్యాలెన్స్. సో చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేయారంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ లేకపోవడం వల్ల. రూపే కార్డ్స్ ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ జన్ధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ అనమాట. జన్ధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ లోపల పార్ట్. సో దీని యొక్క మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఏంటి? The multiplier effect refers to phenomenon where an initial increase in spending leads to large overall increase in income output and economic activity in the income అనమాట. సో ఒకరు ఖర్చు పెడితే 10 మంది ఖర్చు పెడితే దాన్ని ఏమంటాం? మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అంటాం అనమాట. హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అంటే ఒకవేళ మీ ఇన్కమ్ రేజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పీపుల్ స్పెండ్, ఖర్చు పెడతాం. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? అది ఇంకొకరు ఇన్కమ్ కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్టీఎక్స్లో సంపాదిస్తున్నా. సో ఎల్టీఎక్స్లో నాకు నెలకు 10,000 వస్తుంది. నాకు సురేష్ సార్ నెలకు 10,000 ఇస్తున్నారు అనుకుందాం. ఈ 10,000లో నేను ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నా బయట. ఈ 5,000 రూపీస్ అనేది వేరే వాడి ఇన్కమ్ అవుతాయి. అప్పుడు వాడు వేరే దగ్గర ఖర్చు పెడతాడు. ద ప్రాసెస్ కంటిన్యూస్ క్రియేటింగ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ అనమాట. సో మనీ సప్లై అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే ఎకనామీలో వింటారో అప్పుడు చూస్తారు. సో ఇఫ్ ఉమెన్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్, సో ఇప్పుడు బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ద్వారా ఉమెన్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువగా దేని మీద స్పెండ్ చేస్తారు? వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద, వాటి మీద. లోకల్ బిజినెస్ మ్యాన్కి ఎక్కువ డబ్బులు వస్తే బిజినెస్ హైర్ మోర్ వర్కర్స్. సో దానివల్ల ఓవరాల్ ఎకానమీ గ్రో అవుతుంది అనమాట. సో చూసుకోండి, దస్ ఏ 1 రూపీస్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ మే జనరేట్ మోర్ దెన్ 1 ఇన్ టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ. సో నాకు 1 రూపీ శాలరీ పెరగడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ లోపల మోర్ దెన్ 1 రూపీ పెరుగుతుందంట. సో చూసుకోండి, కీ కాన్సెప్ట్ మల్టిప్లేయర్ డిపెండ్స్ ఆన్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, హయ్యర్ ఎంపీసీ లార్జర్ మల్టిప్లేయర్. సో ఇక్కడ ఒక టర్మ్ యూస్ చేస్తాడు, ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు సంపాదిస్తున్నాను. 100 రూపాయలు 70 రూపాయలు నేను స్పెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ఇన్కమ్ ఇంకొక 100 రూపాయలు పెరిగింది. నా శాలరీ ఇప్పుడు నాకు మొన్నటి వరకు 10,000 ఉండేది. ఇప్పుడు నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను. సురేష్ సార్ నాకు 20K ఇస్తున్నారు మంత్కి అనుకుందాం. ఈ పెరిగిన 10K లోపల నేను ఎంత ఖర్చు పెడుతున్నాను? ముందు 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టా. నెక్స్ట్ పెరిగిన 100 రూపాయలు నేను 30 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి. టోటల్ గా తగ్గింది నా యొక్క కన్జంప్షన్. ముందు 70% కన్జ్యూమ్ చేసేవాడిని, ఇప్పుడు ఓన్లీ 50% కన్జ్యూమ్ చేస్తున్నాను 200 లోపల. సో అదే అనమాట చెప్తున్నారు. సో మల్టిప్లైర్ ఎఫెక్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది? నీ కన్జంప్షన్ చేసే ఎబిలిటీ బట్టి. నువ్వు ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత ఎక్కువగా మల్టిప్లై అవుద్ది ఎకానమీ లోపల. సో విత్ రిఫరెన్స్ టు business correspondents in India, consider the following statements. Business correspondents are appointed by Reserve Bank of India to operate in unbanked. So Reserve Bank of India వీళ్ళు ఎందుకు అపాయింట్ చేస్తుంది? ఆ బ్యాంక్ బ్రాంచ్ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. దే ఆర్ పర్మిటెడ్ టు కలెక్ట్ స్మాల్ వాల్యూ డిపాజిట్స్ అండ్ ఫెసిలిటేట్ డిస్పర్సల్ ఆఫ్ స్మాల్ వాల్యూ క్రెడిట్. సో స్మాల్ వాల్యూ క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. దే హెల్ప్ బెనిఫిషరీస్ రిసీవ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. సో మెయిన్ గా రూరల్ ఏరియాస్ లోపల వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్ రావడానికి హెల్ప్ చేస్తారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2, 3. సో చూసుకోండి, సింపుల్ గా అనమాట. సో బిజినెస్ కరెస్పాండెంట్స్ కి రూరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏం సంబంధం చెప్పండి? అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆన్సరింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎంత కాన్సెప్ట్ ఉన్నా సరే మనకి ఎగ్జామ్ లోపల కావాల్సింది ఏంటంటే కామన్ సెన్స్. సో ఎగ్జామ్ లోపల కామన్ సెన్స్ కావాలి, అది ఇంపార్టెంట్. సో చూసుకోండి, వాల్కెనో డి ఫుజియో ఎరప్ట్స్ as seen from Alontenigo 65 kilometers southwest of Guatemala city on Sunday. సో వాల్కెనో అనేది ఎరప్ట్ అయింది అనమాట. జాగ్రఫీ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్. సో చూడండి, వాల్కెనో డి ఫుజియో erupted near Guatemala city. సో ఏంటి? వాల్కెనో డి ఫుజియో erupted near Guatemala city, prompting authorities to issue a orange alert due to explosive volcanic activity. సో గుటమాలా సిటీ దగ్గర వాల్కెనో డి ఫ్యూజియో అనేది ఎరప్ట్ అయిందంట. ద నియర్ బై శాంటియాగో వాల్కెనో వాజ్ ఆల్సో రిపోర్టెడ్ టు బి యాక్టివ్ అంట. సో చూడండి, వాల్కెనోస్ ఎరప్ట్ అయితే ఎంత బెనిఫిట్.
అంటే నార్మల్గా అవి ఏం రిలీజ్ చేస్తే వాల్కనోస్ రిలీజ్ అయినప్పుడు పార్టికులేట్ మ్యాటర్ వస్తుంది, ఎరోజోల్స్ వస్తాయి, కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే యాసిడ్ రైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాల్కెనో ఫ్యూజియో కీ ఫ్యాక్ట్స్ ఏంటి, గుటెమాలా సెంట్రల్ అమెరికా దగ్గర ఉందన్నమాట. సో వాల్కెనో ఫ్యూగో ఎక్కడుంది, ఫ్యూజియో ఆర్ ఫ్యూగో అంటారు అనమాట. సో వాల్కెనో ఫ్యూగో ఎక్కడుందంటే లొకేషన్ ఎక్కడ పెట్టాలి మీరు, గుటెమాలా సెంట్రల్ అమెరికా. సో వాల్కెనో ఫ్యూగో యొక్క లొకేషన్ ఎక్కడ పెడతారు మీరు, గ్యుటెమాలా సెంట్రల్ అమెరికా. మీనింగ్ ఏంటి, వాల్కెనో ఆఫ్ ఫైర్. స్పానిష్ లో దాన్ని ఏమంటాం, వాల్కెనో ఆఫ్ ఫైర్ అంటాం అనమాట. టైప్ ఏంటి, యంగ్ బసాల్టిక్ స్ట్రాటో వాల్కెనో. సో దీన్ని ఏమంటున్నారు, యంగ్ బసాల్టిక్ స్ట్రాటో వాల్కెనో అంటున్నారంట. అంటే ఏంటి, మ్యాగ్మా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ మ్యాగ్మా లోపల డెన్సిటీ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం, బసాల్టిక్ అంటాం అనమాట. సో బసాల్టిక్ వాల్కెనోస్ లోపల మ్యాగ్మా అనేది ఎక్కువగా ఎరప్ట్ అవ్వదు, ఎక్కువ మీదకి చిమ్మదనమాట. ఇది ఒక స్ట్రాటో వాల్కెనో. నియర్ బై వాల్కెనోస్ దీని దగ్గర ఏమున్నాయి, అకాటోనాంగో అండ్ అగా నియర్ యాంటిగ్యుయా. సో దగ్గర ఉన్నవి. బట్ వాల్కెనో ఫ్యూగో ఎక్కడుంది అంటే మీరు ఏం చెప్పాలి, గ్యుటెమాలా సెంట్రల్ అమెరికా. సో ఎలాంటి వాల్కెనోస్ ఏమైనా ఎరప్ట్ అయితే మనకి మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడుంది, టెక్టోనిక్ సెట్టింగ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా వాల్కానిక్ ఆర్క్. సో సెంట్రల్ అమెరికా వాల్కానిక్ ఆర్క్ లో ఇది పార్ట్ అంట. సో మీ అందరికీ తెలిసిందే, అక్కడ మనకి కాంటినెంటల్ ఓషియానిక్ కన్వర్జెన్స్ జరుగుతుంది. ఏమవుతుంది, కాంటినెంటల్ ఓషియానిక్ కన్వర్జెన్స్ జరుగుతుంది మెయిన్ గా అక్కడ. దానివల్ల ఇది వస్తుంది అనమాట. గ్యుటెమాలా లైస్ అలాంగ్ ద పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో గ్యుటెమాలా అనేది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో పార్ట్ అనమాట. సో యాక్టివిటీ, ఈ గ్యుటెమాలా దగ్గర ఇది ఏదైతే ఫ్యూగా ఉందో, ఎరప్టెడ్ 60 times సిన్స్ 1524, మోస్ట్ యాక్టివ్ ఇన్ సెంట్రల్ అమెరికా. సో ఈ వాల్కెనో ఫ్యూగో ఏదైతే ఉందో 1524 నుంచి ఇప్పుడు 60+ times ఎరప్ట్ అయిందంట. మేజర్ ఎరప్షన్ ఇన్ 2018. సో 2018 లోపల 194 మంది చనిపోయారు. సో చూసుకోండి అది ఎంత దారుణంగా ఉంటుందో. నెక్స్ట్ కరెంట్లీ షోస్ ఫ్రీక్వెంట్ స్మాల్ ఎరప్షన్స్. టిపికల్ హజార్డ్స్ ఏంటి, హ్యాష్ ఎక్కువ వస్తుంది, పైరోక్లాస్టిక్ ఫ్లోస్ ఉంటాయి, లావాస్ ఉంటాయి, లహర్స్ వస్తాయి అన్నమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇది యూపీఎస్సీ క్వశ్చన్ కూడా, వాల్కెనో నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏది, వాల్కెనో నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏది. సో వాల్కెనో బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కువగా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. వాటర్ వేపర్ అంటే H2O. వాల్కెనో బ్లాస్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ ఎక్కువ వస్తుంది, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. వాల్కెనో డి ఫ్యూగో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లింక్డ్ విత్ మెక్సికో, గ్యుటెమాలా, కోస్టరికా, పనామికా. ఇప్పుడే చెప్పాం, వాల్కెనో డి ఫ్యూగో ఏంటి, గుటెమాలా సిటీ సెంట్రల్ అమెరికాలో పార్ట్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బి ఓన్లీ. బట్ నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వాల్కెనో బ్లాస్ట్ అయినప్పుడు అందులో నుంచి ఎక్కువగా ఏ గ్యాస్ ఎక్కువ వస్తుంది, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీ ఆన్సర్కి నేను కింద కరెక్ట్ ఆన్సర్ని పిన్ చేస్తాను. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, why key to coconut cultivation today is sustainability not productivity. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, కోకోనట్ కల్టివేషన్ కి కీ ఏంటి, సస్టైనబిలిటీ నాట్ ప్రొడక్టివిటీ అంటున్నారు. సో దాని పర్స్పెక్టివ్ లో చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో 26-27 యూనియన్ బడ్జెట్ అనౌన్స్డ్ ఏ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్. సో 26-27 మొన్న యూనియన్ బడ్జెట్ లోపల కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అనౌన్స్ చేశారనమాట. ఎయిమ్డ్ ఎట్ రిజ్యూనేటింగ్ ఓల్డ్ గార్డెన్స్ అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ త్రూ హై ఈల్డింగ్ వెరైటీస్. సో కోకోనట్ లోపల హై ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రమోట్ చేయడానికి. హౌఎవర్ ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ క్లైమేట్ చేంజ్, disease vulnerability and ecological stress make sustainability not productivity alone real priority. సో క్లైమేట్ చేంజ్ వల్ల, డిసీజ్ వల్నరబిలిటీ వల్ల మనం ఇప్పుడు మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలంట, సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే, ప్రొడక్టివిటీ ఒకటే కాదంట. సో ప్రొడక్షన్ స్టేటస్ అండ్ ర్యాంకింగ్. సో మొన్న స్కీమ్ లోపల కోకోనట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి దాని మీద రావచ్చు. సో ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్ ఆఫ్టర్ ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్. సో గుర్తుపెట్టుకోండి, కోకోనట్ అంటే మీకు కేరళ, కోకోనట్ అంటే కోకోనట్ లోపల ఏవేవో కలుపుకొని తాగుతుంటారు. సో అట్లాంటివి మీకు గుర్తొస్తుంటాయి. సో కోకోనట్ లోపల ఇండియా యొక్క పొజిషన్ క్వశ్చన్ రావచ్చు. ఇన్ విచ్ ప్లేస్ డస్ ఇండియా స్టాండ్స్ ఇన్ కోకోనట్ ప్రొడక్షన్ అంటే యూ ఆల్ హ్యావ్ టు సే థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మిల్క్ లోపల ఫస్ట్, ఫిష్ లోపల సెకండ్, ఎగ్ లోపల థర్డ్. పాలు చేప గుడ్డు అంటారు అనమాట. నేను దేవని పిలుస్తాను, పాలు చేప గుడ్డు. అలాగా
కోకోనట్ లోపల మనం ఎన్నో లార్జెస్ట్ ప్రొడ్యూసర్, థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్ గ్లోబల్లీ. సో లైవ్లీహుడ్ ఇంపార్టెన్స్ ఏంటి? 30 million people dependent on coconut sector. సో చూడండి 30 million, 1 million అంటే 10 lakhs, 10 million అంటే 1 crore, 30 million అంటే nearly 3 crore people dependent on coconut sector. Nearly 10 million farmers engaged in cultivation. సో 10 million people ఉన్నారంట. మేజర్ స్టేట్స్ కోకోనట్కి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. సదరన్ స్టేట్స్ కోకోనట్ బాగా ఫేమస్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 కూడా బాగా ఫేమస్. And next, together account for 90% of total production. ఎంత కలిపి 4 స్టేట్లు కలిపి 90% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. వరల్డ్ లోపల థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మేజర్ ఫస్ట్ స్టేట్ ఏంటి? ఇండోనేషియా. సో ఎక్స్పాన్షన్ ఏరియాస్ ఎక్కడికి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం? నార్త్ ఈస్ట్, అస్సాం, త్రిపుర అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. ఈస్టర్న్ కోస్ట్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. క్లైమేటిక్ అండ్ జియోగ్రఫికల్ రిక్వైర్మెంట్స్. సో ఏవైనా క్రాప్స్ బడ్జెట్ లోపల వాటిల్లో మెన్షన్ చేసినప్పుడు వాటి బేస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో నేచర్ ఆఫ్ ది క్రాప్. సో నేచర్ ఆఫ్ ది క్రాప్ చూసుకుంటే ట్రాపికల్ ప్లాంటేషన్ క్రాప్. ఇదేంటో ఒక ట్రాపికల్ ప్లాంటేషన్ క్రాప్, ట్రాపిక్స్ లోనే బతుకుతుంది. ప్లాంటేషన్ అంటే మన ఇండియా లోపల లేదు, బయట నుంచి తీసుకొచ్చాం. గ్రోన్ బిట్వీన్ 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్. సో ఓన్లీ ట్రాపిక్స్ లో ఉంటుంది. రెయిన్ఫాల్ ఎంత ఉండాలి? 1300 to 2000 meters ఉండాలి. ఇరిగేషన్ నీడెడ్ ఇన్ అన్ఈవెన్ రెయిన్ఫాల్. సో అంటే ఇది వాటర్ డిపెండెంట్. సో మెయిన్ గా ఏ సాయిల్ లో బతుకుతుంది? లాటరైట్. సో రెడ్ సాయిల్ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్ గా వర్షం పడి ఎండపడి అలాగైతే అది లాటరైట్ అయిపోద్ది. కోస్టల్ శాండీ అండ్ అలూవియల్ సాయిల్. సో ఇక్కడ ఒక డిసీజ్ ఉంది, రూట్ విల్ట్ డిసీజ్ అంట. సో దీనికి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో చూసుకోండి, మెయిన్ గా కోకోనట్ ప్లాంట్స్ ని ఏ డిసీజ్ ఎఫెక్ట్ గా ఎక్కువ చేస్తుందంటే రూట్ విల్ట్ డిసీజ్ అంట. సో మీకు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు దానికి కంప్లీట్ డెప్త్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. మేజర్ డిసీజ్ ఎఫెక్టింగ్ కోకోనట్ పామ్స్ ఏంటి? రూట్ విల్ట్ డిసీజ్ అంట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డిసీజెస్? ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్. మెయిన్గా కోకోనట్ న్యూస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాజ్డ్ బై ఫోటోప్లాజం ఇన్ఫెక్షన్. మెయిన్గా ఫైటోప్లాజం ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. లీడ్స్ టు రెడ్యూస్ డీల్ అండ్ గ్రాడ్యువల్ పామ్ డిక్లైన్. సో రూట్ విల్ట్ డిసీజ్ అనేది బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రెగ్యులేటరీ అంటే మనకి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. మనకి ఏముంది? కోకోనట్స్ డెవలప్ చేయడానికి ఒక బోర్డు ఉంది, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1981. సో 1981లో పెట్టాం. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఉంటుంది. సో మినిస్ట్రీ ఆబ్వియస్లీ వాళ్ళ కింద ఉంటుంది. ఈ 4 స్టేట్స్ లోపల ఏదో స్టేట్లో ఉండాలి. ఎక్కడ ఉంది? కేరళ. మ్యాండేట్ ఏంటి? ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, టెక్నికల్ అడ్వైజరీ సపోర్ట్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఇవి ఏ ప్రైస్ కింద వస్తాయి? ఇవి మనకి కాస్ట్లీ క్రాప్స్ కింద వస్తాయి అనమాట. ఫిక్స్డ్ ఫర్ కాప్రా, దాని నుంచి తీస్తాం కదా ఆ మీద ఉండే అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం కాప్రా అనమాట. సో ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఎవరు చూసుకుంటారు? నేషనల్ ఫెడరేషన్ అండ్ ఎన్సీసీఎఫ్ అంటారు ప్రైస్ సపోర్ట్ స్కీమ్. సో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద వీళ్ళు తీసుకుంటారు. సో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ మెయిన్గా ఏంటి? మొన్న ఏదైతే లాంచ్ చేశారో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ బడ్జెట్ లోపల, మూవ్ ఇండియా ఫ్రమ్ థర్డ్ ప్రొడ్యూసర్ టు గ్లోబల్ లీడర్. సో మెయిన్గా గ్లోబల్ లీడర్ చేయడానికి. రిజ్యూనేషన్ సపోర్ట్ ఏంటి? రీప్లేస్మెంట్ ఆఫ్ ఓల్డ్ పామ్స్, ప్రమోషన్ ఆఫ్ హై హీల్డింగ్ ఎర్లీ బీరింగ్ వెరైటీస్. సో మన కోకోనట్ ఒకసారి వేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల వరకు పంట పండదు అనమాట. సో అప్పటి నుంచి కంటిన్యూస్ గా పండుతుంటుంది. హై హీల్డింగ్ ఎర్లీ బిల్డింగ్. ఇంకా కోక్ క్లస్టర్ డెవలప్మెంట్. పార్ట్ ఆఫ్ 350 crore అలొకేషన్ ఆఫ్ హై వాల్యూ క్రాప్స్ అనమాట. మెయిన్గా కోకోనట్, క్యాష్యూ, కోకోవా, శాండల్వుడ్ ఇవన్నిటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ అనేది ఏంటి? సో వెర్జిన్ కోకోనట్ ఆయిల్ చాలా మంది యూస్ చేస్తుంటారు. కోకోనట్ వాటర్, కాయిర్ పిత్ వీటికి యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇది మొన్న ఎగ్జామ్ లోపల అడగొచ్చు, భారత్ విస్తార్ అనేది ఏంటి? ఏఐ ప్లాట్ఫామ్ అనమాట. ఏఐ అడ్వైజరీ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. పెస్ట్ మేనేజ్మెంట్ కోసం, వాటి కోసం, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా హెల్ప్ చేస్తుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. కోకోనట్ మీద నుంచి రావచ్చు. So with reference to coconut cultivation in India, consider the following statement. India is the third largest producer of coconut in the world after Indonesia, Philippines. So first statement is right. Second, coconut is primarily a temperate crop. Temperate crop or tropical crop? It is a tropical. 20 degrees north నుంచి 20 degrees south కొంటుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఫంక్షన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. అంతే కదా, కేరళ, కొచ్చి లోపల ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కాబట్టి కరెక్ట్గా చూసుకుందాం. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ కాబట్టి 2 తీసేయండి. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఓన్లీ. సో ఎప్పుడైతే ఎంత డెప్త్గా చేస్తుంటారో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.
సో ఇవాళ మనం డిస్కస్ చేసింది కోకోనట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ట్రాపిక్స్లో ఉంటుంది. సో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫ్యూగో వాల్కెనో డి ఫ్యూగో గోటమాలలో ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసాం. ఎరప్షన్ అయింది, ఒక క్వశ్చన్ కూడా అడిగాను. బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత బ్యాంక్ మిత్రాస్ ఉమెన్ చేస్తారు. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎకానమీ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ రైస్ ఫోర్టిఫికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందులోపల ఏమేమి యాడ్ చేస్తారు, ఏ స్కీమ్ కింద చేస్తాం. ప్రాజెక్ట్ చీతా ఎన్వైర్న్మెంట్ కూనో నేషనల్ పార్క్, అసలు కూనో నేషనల్ పార్క్ పేరు ఎట్లా వచ్చింది, అది ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీయో డిస్కస్ చేసాం. చూడండి ఎంత మంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇరాన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ ఎకానమీ లోపల ప్రెసెంట్ ఫినాన్స్ కమిషన్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసాం. అండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఏదైతే డిస్కస్ చేసాం, డిఎన్ఏ రెప్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మెయిన్స్ ఆర్టికల్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అసలు దాని నుంచి అసలు ఆర్ఎన్ఏ నుంచి లైఫ్ ఫామ్ అయిందా అని డిస్కస్ చేస్తాం. ఇన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నామంటే ఓన్లీ అండ్ ఓన్లీ మీకోసమే, నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల. సో ఎవ్రీడే మీకు హిందూ అనాలిసిస్ నేనే చెప్తున్నాను. హిందూ అనాలిసిస్తో పాటు PT365 కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తున్నాను. దీంతో పాటు పాలిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ మన ఇన్స్టిట్యూట్లో నేనే చెప్పాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్, ఎవరెవరైతే కోర్సెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారో యూ కెన్ పర్చేస్ కోర్సెస్ అండర్ మనీష్ సార్ నేమ్. మీరు కొనుక్కున్నప్పుడు మీతోనే కాకుండా నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఇన్స్టిట్యూట్లో నాకు కూడా ఒక నేమ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్, మీ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తానంటే కన్సిడర్ బయింగ్ LTX క్లాసెస్. సో LTX క్లాసెస్ మీరు కోర్సెస్ కొనుక్కున్నప్పుడు మీతో పాటు ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంది, ఇన్స్టిట్యూట్తో పాటు నేను డెవలప్ అవుతాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ టుమారోస్ హిందూ అనాలిసిస్. Thank you for watching LTX classes.